ఈరోజు ఈ ఈపీఎస్ సందర్భంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మీ ముందుకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనందరికీ విజ్ఞాన సముపార్జనకి దోహదపడుతున్నటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కంపెనీ నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే గోపాలకృష్ణ గోఖలే గ్రూప్ ద్వారా నేను ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. సో గోపాలకృష్ణ గోఖలే గ్రూప్ మెంటర్ శ్రీ కృష్ణమూర్తి కదం కృష్ణమూర్తి గారికి, అలాగే నా శ్రేయోభిలాషి ఆర్ వెంకటేశ్వరరావు గారికి, నా తోటి ఫెసిలిటేటర్స్ వెంకట శ్రీరామ్ గారికి, సుబ్బారావు గారికి, వేణు గారికి, అందరికీ మనస్ఫూర్తిగా, ఎందరో మహానుభావులు అందరికీ మనస్ఫూర్తిగా నా వందనాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, తీర్చిదిద్దిన గురువులకి, ఇటువంటి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో అసలు ఫస్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, ఏం చేయాలనేటువంటి నాకు తెలిసిన విషయాలు మీ ముందరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సో ఈ 1.5 hour నా నుంచి మీకు ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరందరూ ఏకాగ్రతగా కాన్సన్ట్రేషన్గా ఈ సెషన్ మీద అద్భుతమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఇస్తారని అనుకుంటున్నాను. మీరు ఎంత అద్భుతంగా ఎంత ఇన్వాల్వ్ అవుతే అంత అద్భుతంగా ఈ సెషన్ పండుతుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. మీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నా కూడా అవన్నీ ఒక 1.5 hour పక్కన పెట్టేసి ఇక్కడ మనం ఏదో ఒకటి తెలుసుకోవాలి, నేర్చుకోవాలని తప్పంతో ఇక్కడికి వచ్చాం కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలి అనే కోరికతో ఎవరైతే కాన్సన్ట్రేషన్ గా వింటారో వాళ్ళకి అద్భుతమైన సెషన్ ఈ రోజు అందబోతోంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ముందుగా ఇందాక చెప్పినట్టుగా దయచేసి అందరూ కొంచెం డిసిప్లిన్ తో అన్మ్యూట్ చేసుకుని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ, స్క్రీన్ మీద గీతలు కానీ అటువంటి దయచేసి చేయొద్దు. మనం అందరూ మెచ్యూర్డ్ జ్ఞానం తెలిసిన వాళ్ళం కాబట్టి మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒకే ఒక సదుద్దేశంతో అందరినీ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ప్లీజ్ ఇన్వాల్వ్ మీ. లెట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సెషన్ టుడే మై డియర్ ఫ్రెండ్స్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్, నేను ఆడిబిలిటీ క్లియర్ గా ఉందా? am I audible clearly? Video is okay? Very yes fine. sir, both audio and video okay. Very fine. Before going into the session, అసలు మీరు కాన్సన్ట్రేషన్ గా ఉన్నారా లేదా, మీరు ఎంతవరకు అటెంటివ్ గా ఉన్నారు, ఎంతవరకు క్లాస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఒక చిన్న ఇదో పని చేద్దాం. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకోండి, అందరూ అన్మ్యూట్ చేసుకోండి, ఎవ్రీబడి అన్మ్యూట్ చేసుకోండి. జస్ట్ ఫర్ 30 seconds, నాట్ మోర్ దాన్ దట్. అందరూ 30 seconds. అందరూ నేను చెప్పినట్టుగా గట్టిగా చెప్పండి ఒకసారి. I am very happy. I am very happy. I am very happy. I am great. I am great. I am great. I am confident. I am confident. Very good. Thank you. ఎందుకు చెప్పించానంటే ఇవాళ మనం చేయబోయే సెషనే ఫస్ట్ స్పీచ్ అనగానే మన మైండ్ లో ఏమొస్తుందండి? ఒక పెద్ద భూతం, ఒక పెద్ద దయ్యం, ఒక పెద్ద రాక్షసి, ఇవన్నీ కనపడతాయి. సో వీటన్నిటిని మన మైండ్ లోంచి తరివేయాలంటే, వీటన్నిటిని మన మైండ్ లోంచి దూరంగా పంపించాలంటే ఫస్ట్ మనల్ని మనం కీపప్ చేసుకోవాలి. ఎస్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ అని అనుకుంటే మీ మనసులో ఎటువంటి సంకోచాలు, ఎటువంటి భయాలు మీ దగ్గర నుంచి పారిపోతాయి. సో be confident anytime, anywhere, any place. Be confident, be happy and be great. మనకన్నా తోపు ఎవ్వడు లేడు ఇక్కడ. మనమే తోపు, మనల్ని మించిన తోపు ఎవడు లేడు. సో be happy, be confident and be grateful of yourself anytime. Okay, now అసలు ఫస్ట్ స్పీచ్ మనం we are going to talk about a first speech. అసలు ఫస్ట్ స్పీచ్ పక్కన పెట్టేయండి సార్. అసలు ద వర్డ్ ఫస్ట్ అనగానే అదొక కిక్. అంటే ఫస్ట్ టైం అనగానే దానిలోనే ఒక కిక్ ఉంది.
ఏదైనా ఫస్ట్ టైం మనం చేస్తున్నప్పుడు వీ ఫీల్ గ్రేట్, వీ ఫీల్ సంథింగ్, రకరకాలైనటువంటి ఎమోషన్స్ మన మైండ్లో వస్తాయి. ఏదైనా ఫస్ట్ టైం మనం చేస్తున్నామంటే దానిలో ఫస్ట్ టైం చేసే దాంట్లో ఒక కిక్ ఉంటుంది, అలాగే ఒక ఆనందం ఉంటుంది, అలాగే ఒక ఆందోళన కూడా ఉంటుంది, అదే టైంలో ఆదుర్ద కూడా ఉంటుంది, అదే టైంలో ఆవేశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఫస్ట్ టైం మనం చేయబోతున్నామంటే ఒక మిక్స్డ్ ఎమోషన్స్ మన మైండ్లో టర్న్ అవుతుంటాయి. ఒక సైడ్ భయం, ఒక సైడ్ ఆందోళన, ఒక సైడ్ ఏదో కొత్తనం చేస్తున్నాం ఆనందం, ఏదో చేసేయాలని ఆవేశం, ఇవన్నీ కలిపి ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ఆటోమేటిక్గా మన మైండ్లో రిజిస్టర్ అవుతాయి. అసలు సక్సెస్ అవుతానా లేదా, ఫస్ట్ టైం అటెండ్ చేస్తున్నాను, సక్సెస్ అవుతానా లేదా, అయితే బాగుండు, ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేయాలి, అందరి ముందు చులకనైపోతానా ఏమో, మన మీద మనకు నమ్మకం పోతుందా ఏమా, ఇంట్లో వాళ్ళ ముందు తలెత్తుకు తిరగలమా లేవా, దేవుడా దేవుడా నన్ను కరుణించు, నన్ను క్షమించు, నన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను సక్సెస్ అవ్వాలి, నేను చేయబోయే కార్యక్రమం సక్సెస్ అవ్వాలి, ఇవన్నీ అనుకుంటాం కదండి. సో ఫస్ట్ టైం చేసే ఏ పనైనా కూడా ఇట్ ఈజ్ ఏ మిక్స్చర్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్. రకరకాలైనటువంటి ఎమోషన్స్ మన మైండ్లో రావడం అనేది సహజము. ఓకే, ఏ పనైనా కానండి, అదొక స్పెషల్ ఫీల్ అనమాట, అదొక అనుభూతి. సంవత్సరాల్లో మొదటి రోజు జనవరి 1 ఎంత అద్భుతంగా ఉంటామండి, రకరకాల కార్యక్రమాలతో ఆ రోజంతా ఫుల్లీ ఎంగేజ్డ్గా ఉంటాం. సంవత్సరంలో మొదటి రోజు, మొక్కకు మొదటి పువ్వు. సపోజ్ మన ఇంట్లో చిన్న పెరట్లో ఒక మందార మొక్క వేసామండి, ఒక చక్కటి ఫస్ట్ ఒక పువ్వు పూసింది. మీ అబ్బాయి వచ్చి అమ్మ మొట్టమొదటి పువ్వు పూసింది అంటాం. అది చక్కగా మొక్క తొడిది ఒక పువ్వులాగా పరిమళిస్తుంది. ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ ఫస్ట్ పువ్వు చూస్తూ ఉంటే. సో మొక్కకి ఫస్ట్ పువ్వు, చెట్టుకి మొట్టమొదటి కాయ. సో ఒక జామ చెట్టు వేసాం, ఫస్ట్ జామకాయ కాసింది, అద్భుతమైన కాయలు కాసాయి. మీ అబ్బాయి పరిగెత్తుడు ఫస్ట్ కాయ అని చెప్పి తింటాడు. సో అది తింటున్నప్పుడు ఉండేటువంటి అనుభూతి. దంపతులకు మొదటి రాత్రి, సో ద ఫస్ట్ నైట్ ఫర్ న్యూ కపుల్. సో ఇట్స్ అ వండర్ఫుల్ మూమెంట్. మొదటి బిడ్డ తల్లిదండ్రులకి అది మరపురాని మరువలేని అనుభూతి. ఇలా జీవితంలో ఏదైనా తీసుకోండి, ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. అదే టైంలో ఒకసారి ఆందోళనగా ఉండొచ్చు, ఒకసారి ఆవేశంగా ఉండొచ్చు, ఒక్కోసారి ఆదుర్దగా కూడా ఉండొచ్చు. ఏదైనా తీసుకోండి, ఎనీ ప్రొఫెషన్. ఒక డాక్టర్కి ఫస్ట్ సర్జరీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి ఫీలింగు, ఎలా ఉంటుందో ఏమో. ఈ డాక్టర్ కన్నా పేషెంట్కి ముందు ప్రాబ్లంగా ఉంటుంది. సో డాక్టర్ ఫస్ట్ సర్జరీ, సో డాక్టర్ సంగతి ఎలా ఉన్నా ముందు పేషెంట్ సంగతి తెలియదు. అది తెలియకుండా అంటే పర్వాలేదు, తెలిస్తే మాత్రం ఒకసారి ఒక బంధువులు ఆ పేషెంట్ని తీసుకెళ్లి చేర్పించారు, సర్జరీ చేయబోతుంటే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. బయట బంధువులు వెయిట్ చేస్తున్నారు, లోపల ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు పేషెంట్ని. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు పేషెంట్. పరిగెత్తుకుంటూ వాళ్ళ బంధువులంతా బయట, ఏంట్రా పరిగెత్తుకుంటూ వచ్చావు అంటే, నర్సు నాకు ధైర్యం చెప్తోంది, నీకేం పర్లేదు నాన్న, పర్వాలేదు సార్, ఏ ప్రాబ్లం లేదు, చక్కగా జరిగిపోద్ది ఆపరేషన్ చెప్తోంది అని చెప్పాడు. అప్పుడు తిట్టారు అందరూ, నర్సు అలాగే చెప్తారా, ఆపరేషన్ చేసే ముందు మీరు భయపెడతారా, నర్సులు ఏం చెప్తారు, సర్ది చెప్తారు, చక్కగా ఉంటుందండి, మీరు టెన్షన్ పడద్దు, హ్యాపీగా ఉంటుందని చెప్తారు అని చెప్పి సర్ది చెప్పి మళ్ళీ లోపలికి పంపించిన తర్వాత మళ్ళీ 5-10 నిమిషాలతో మళ్ళీ గబగబా పరిగెత్తుకుని వచ్చేసాడు. ఏంట్రా అంటే, ఆవిడ మరీ జాగ్రత్తలు చెప్తుందయా, మీకేం భయం లేదు సార్, మీకేం ప్రాబ్లం లేదు సార్, మీరేం టెన్షన్ పడకండి సార్, మరీ నిమిషానికి చెప్తుంది, టెన్షన్ పడిపోతున్నానే, నాకు భయం వేస్తుందని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు బయట వాళ్ళు తిట్టారు, నీకు అసలు బుద్ధి ఉందా లేదా, సర్జరీ చేయించుకోవాలి, చాలా ఇంపార్టెంట్, నువ్వు ఇలా చేస్తే ఎలాగా అని చెప్పి మళ్ళీ సర్జరీ పంపించాడు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు. ఏంట్రా నువ్వు అంటే, ఆవిడ మరీ నాకు నిమిషాలు చెప్తుంది, నాకు భయం వేస్తుంది, బయట ఉన్న చిరాకు పుట్టి, బుద్ధి లేదా పో లోపలికి అన్నారు. అప్పుడు పేషెంట్కి చిరాకు పుట్టి, రే వినండ్రా బాబు నేను చెప్పేది, ఆవిడ ఏం భయం లేదు సార్, ఏం టెన్షన్ లేదు సార్ చెప్పేది నాకు కదరా నాయన, డాక్టర్కి చెప్తోంది, ఫస్ట్ టైం అంటే డాక్టర్ ఆపరేషన్ చేసేది, అందుకని నేను టెన్షన్తో పరిగెత్తుకుంటూ వచ్చానని చెప్పాడంట. సో ఫస్ట్ టైం ఏ ప్రొఫెషన్ అయినా సరే ఆ టెన్షను, ఆ ఆదుర్ద, ఇట్ ఈస్ వెరీ కామన్. ఒక లాయర్ ఉన్నాడు, ఫస్ట్ టైం కేసు వాదిస్తున్నాడు కోర్టులో జడ్జి ముందు. ఎలా ఉంటుందండి అతని ఫీలింగ్? ఒక టీచర్ ఒక లెక్చర్ ఫస్ట్ డే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. స్కూల్ అయితే హెడ్ మాస్టర్, కాలేజ్ అయితే ప్రిన్సిపల్. తీసుకెళ్లి క్లాస్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈజ్ ఏ ఫిజిక్స్ టీచర్, ఈజ్ ఏ ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ అని ఇంట్రడ్యూస్ చేశారు. పిల్లలందరూ లేచి గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. ఫస్ట్ క్లాస్, ఫస్ట్ డే, ఎంత మూమెంట్ అద్భుతంగా ఉంటుందండి.
సో అలాగే ఒక సింగర్కి ఫస్ట్ సాంగ్ టెన్షన్ ఎలా వస్తుందా ఏంటి అనేది, ఒక డాన్సర్కి ఫస్ట్ పర్ఫార్మెన్స్, ఒక యాక్టర్కి మొట్టమొదటిసారి ఆ కెమెరా ముందు నుంచి యాక్షన్ టేక్ అనగానే ఒక టెన్షన్. సో ఫ్రెండ్స్కి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, మీరు ఏ వృత్తిలో ఉండేవండి, ఏ వృత్తిలో ఉన్నా కూడా ఫస్ట్ టైం మనం చేసేటప్పుడు ఇట్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ ఎమోషన్స్. సాధారణంగా మన మనసులో అనేక రకమైనటువంటి ఎమోషన్స్ కలగడం అనేటువంటిది సహజము. తల్లి నవమాసాలు మోస్తుంది, ప్రసవ వేదన అనుభవిస్తుంది, అది ఒక ఆందోళన, ఒక అనుభూతి. డ్రైవింగ్లో ఇచ్చేది మనం ఎలా ఉంటుందండి, డ్రైవింగ్ నేర్చుకున్నంత సేపు టెన్షన్గా ఉంటుంది. ఈ కారు ఎక్కడ స్టీరింగ్ తప్పిపోద్దో, ఎక్కడ బ్రేకులు పడవో, ఎక్కడ గుద్దేస్తామో, ఎక్కడ యాక్సిడెంట్ అవుద్దో అనేటువంటి టెన్షన్ మనకి కారు నేర్చుకున్న సేపు ఉంటూనే ఉంటుంది. ఒక హార్స్ రైడింగ్ నేర్చుకుంటూ ఉంటాం. హార్స్ రైడింగ్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, గుర్రం ఎక్కినప్పుడు ఈ గుర్రం ఎక్కడ పరిగెట్టిపోద్దో, దాన్ని ఎక్కడదంటే ఎక్కడ పడితే ఎక్కడ ఎముకలు ఇరిగిపోతాయో, మొత్తం హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి అని ఆ నేర్చుకున్నంత సేపు టెన్షన్ పడుతూనే ఉంటాం. అట్లాగే స్విమ్మింగ్ నేర్చుకుంటాం. స్విమ్మింగ్ నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది, మునిగిపోతామేమో, ఎక్కడ మునిగిపోయి ఎక్కడ తేలుతామో తెలియదు, అసలు ఊపిరి ఉంటుందో లేదో, చస్తామో బతుకుతామా అని ఆ స్విమ్మింగ్ నేర్చుకునేదాకా మనకు ఆ టెన్షన్ క్యారీ అవుతూనే ఉంటుంది. సో ఇన్ని వృత్తుల్లో ఇలాగైతే ఫస్ట్ టైం టెన్షన్ పడతామో, ఒక పబ్లిక్ స్పీకింగ్ అనేది కూడా ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఇక్కడ కూడా అన్ని వృత్తులకి ఎంత టెన్షన్ అయితే ఉందో, ఫస్ట్ టైం మొట్టమొదటిసారి మనం స్పీచ్ చెప్పేటప్పుడు, మొట్టమొదటిసారి స్టేజ్ ఎక్కేటప్పుడు, మొట్టమొదటిసారి మైక్ పట్టుకునేటప్పుడు, మొట్టమొదటిసారి హలో హౌ ఆర్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అని అన్నప్పుడు అదే మిక్స్డ్ ఫీలింగ్స్ మన మైండ్లో ఉంటాయి, అదే ఎమోషన్స్ ఉంటాయి, అదే ఆందోళన, అదే కోపం, అదే ఆవేశం, అదే ఆదుర్ద, రకరకాలైనటువంటి ఎమోషన్స్ మరి ఎక్కడ చెప్పలేమో. ఒకవేళ చెప్పకపోతే నవ్వులు పాలు అయిపోతాయేమో, తిరిగి అదోమోహం వేసుకుని స్టేజ్ కింద దిగి రావాలేమో, ఎందుకురా నీకు వచ్చిన కోలా ఇంట్లో కూర్చోగానే అందరూ మమ్మల్ని తిడతారేమో అనేటువంటి రకరకాల ఫీలింగ్స్ మన మైండ్లో రావడం అనేది సహజం. అదే నవమాసాలు మోసిన తల్లి డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లని, ఆ బిడ్డని చేతిలో పట్టుకుని చూసినప్పుడు ఆ పడే ఆనందం, అనుభూతి ఎలాంటిది అనేది ఒక్కసారి మీరు ఊహించుకోండి. అలాగే కార్ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత ఆ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అలవోలగా స్టీరింగ్ నడిచిపోతుంది, యాక్సిలేటర్ వెళ్ళిపోతుంది, బ్రేక్ వేసేస్తుంటాం. ఓకే, జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా అని పాటలు పాడుకుంటూ వెళ్తాం. మనకు తెలియని కూడా తెలియదు డ్రైవింగ్ చేస్తున్నట్టు, డ్రైవింగ్ వచ్చిన తర్వాత. అలాగే హార్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు అది ఎక్కడ పడేస్తో, ఎక్కడ తంతుదో, మనకి ఏం దెబ్బలు తగులుతున్న ఆందోళన పడిన వాళ్ళం. ఎప్పుడైతే హార్స్ రైడింగ్ నేర్చిందో దాని వెనకాల డొక్కల్లో తన్నుతూ రన్ రన్ కమాన్ 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 అని చెప్పి దాన్ని పరిగెత్తిస్తాం. ఆ కిక్ వేరు. మై డియర్ ఫ్రెండ్స్, పబ్లిక్ స్పీకింగ్ కూడా అంతే. ఎప్పుడైతే మీరు అన్ని రకాల రంగాల్లో భయపడుతూ నేర్చుకున్న తర్వాత దాని మీద స్వారీ చేయడం ఎలా మొదలెట్టారో, ఈజ్ పబ్లిక్ స్పీకింగ్ ఆల్సో. భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, ఆదుర్ద ఉంటుంది, కంగారు ఉంటుంది. కానీ మీరు ఆగకుండా దాని మీద ఎక్కి స్వారీ చేశారంటే, స్టేజీ ఎక్కి మైక్ పట్టుకున్నారంటే, పోడియం దగ్గరికి వెళ్ళారంటే, హలో అన్నారంటే అద్భుతంగా ఉంటుంది. మీరు భయపడుతూ స్టేజ్ ఎక్కారు, చెప్పాలో చెప్పలేనన్న భయం, హలో అన్నారు, నోట్లోంచి మాట వచ్చేసింది, మీకు తెలియకుండా హావభావాలు ప్రదర్శించారు, మీ స్పీచ్ సూపర్ కిక్ అయింది, అందరూ లేచారు, చప్పట్లు కొట్టారు, ఆనందంలో తేలిపోయారు. ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. ఎప్పుడైతే ఒక్కసారి మీరు స్టేజీ మీద ఎక్కి సక్సెస్ అయ్యారంటే, అప్పటిదాకా బెరుకుగా ఉన్న మీరు రేసు గుర్రంలాగా పరిగెడతారు. ఎక్కడ? స్పీచ్ల్లో రేసు గుర్రంలాగా పరిగెడతారు. అప్పటిదాకా నాకు ఎందుకులే, రేపు మీరు చెప్తారా మేడం, ఓ నాకు వద్దు సార్, ఇంకెవరినకే ఇవ్వండి సార్ ఛాన్స్, మీరు చెప్పండి సార్, రేపు తీసుకుంటారా, లేకపోతే నాకు వద్దు సార్, వేరే 2 రోజులు టైం ఇవ్వండి సార్, ఇంకా ట్రైనింగ్ అవ్వాలి సార్, కొంచెం లాస్ట్ లో 2 బిట్స్ తక్కువైనాయి సార్, అది కూడా కవర్ చేస్తాను సార్ అన్న వాళ్ళు ఒక్కసారి ఆ పప్పన్నం తిన్నారంటే, ఆ మృష్టాన్న భోజనం చేశారంటే, నాకు పెట్టండి నాకు పెట్టండి, ఇప్పుడు చూడండి మా ఫెసిలిటేటర్స్ అంతా ఎగబడుతున్నారు, నా క్లాస్ ఇవ్వండి సార్, నా క్లాస్ ఇవ్వండి సార్ అని. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద స్పీకింగ్. ఎనీ ప్రొఫెషన్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక దానిని ఆందోళన పడితేది ఆందోళనే ఛాలెంజ్ గా తీసుకుంటే యు ఆర్ సక్సెస్. నార్మల్ గా మనం ఏం చేస్తామంటే,
వై వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? నార్మల్ గా మనం ఏం చేస్తామంటే ఆ ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నటువంటి పెయిన్స్ చూస్తామే తప్ప, ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న పెయిన్ చూస్తామే తప్ప ఆ సక్సెస్ తర్వాత వచ్చేటువంటి గెయిన్ ని మనం అర్థం చేసుకోము. ఏదైనా పని చేయండిరా అంటే ముందు ప్రయత్నం చేసే టైంలో వచ్చేటువంటి బాధలు, ప్రయత్నం చేసేటువంటి వచ్చే కష్టాలు, ప్రయత్నంలో చేసేటువంటి నష్టాలు, ప్రయత్నంలో చేసేటువంటి ఎదుటి వాళ్ళు వచ్చే దగ్గర నుంచి విమర్శలు, మనకెందుకులే అనేటువంటి తత్వంతో మనం ఆలోచిస్తామే. కానీ ఒక్కసారి సక్సెస్ అయిన తర్వాత మన వెనకాల జేజేలు పలికేవాళ్ళు, శబాష్రా అనేవాళ్ళు, సూపర్రా అనేవాళ్ళు, ఆ దృశ్యం కనుక మీరు గుర్తుపెట్టుకుంటే, ఆ దృశ్యాన్ని మీ మైండ్ లో రిజిస్టర్ చేసుకుంటే దేనికి మీరు వెనుకాడరు మై డియర్ ఫ్రెండ్స్. సో రిజిస్టర్ ది పెయిన్ in your register gain in your mind rather than register the initial pains in your mind. So register the end result gain in your mind rather registering initial pain in your mind. మొట్టమొదట మీకు ఎదురయ్యే సమస్యలని గురించి ఆలోచించకుండా ప్రయత్నం చేసిన తర్వాత వచ్చే సక్సెస్ వల్ల వచ్చేటువంటి విజయాన్ని కనుక మీరు మైండ్ లో రిజిస్టర్ చేసుకుంటే you are going to be the super success in any field, not only in public speaking. Okay, so this is my first point, requesting you to register in your mind to all my friends. Any field, don't stop, run, chase, win. That should be the policy. You will be the winner. Okay, so you should concentrate on the gain, not on the initial pain. సో పబ్లిక్ స్పీకింగ్ అంటే మన దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో అన్నిటికన్నా అతి బాధాకరమైనటువంటి విషయం ఏదన్నా ఉందంటే పబ్లిక్ స్పీకింగ్. ఎవరన్నా దేనన్నా బాబు ఆ స్టేజ్ మీద కూర్చొని ఎదురుగా కూర్చొని ఈడేంటి ఇలా చెప్తున్నాడు, ఇలా చెప్తే ఇంకా బాగుండేది, బాగా చెప్తా అనుకున్నాను రా, ఇంకొంచెం చెప్తే బాగుండేది, ఈ పాయింట్ కవర్ చేయలేదు, ఈ పాయింట్లు కవర్ చేస్తే సూపర్ ఉండేది అని చెప్తాడు ఎప్పుడు ఎదరగ్గా కూర్చున్నప్పుడు. అదే అతనికి మిస్టర్ ప్లీజ్ కమ్ అని ఇక్కడ స్టేజ్ మీద నిలబెట్టి, నాన్న నువ్వు ఒక 5 నిమిషాలు మాట్లాడు అంటే, సార్ 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 నాకేం సార్, నన్ను ఎందుకు సార్ పిలుస్తున్నారు మీరు, నాకేం సార్, మరి అక్కడ కూర్చొని అన్ని మాటలు మాట్లాడేవు కదా, మరి ఇక్కడ కూర్చొని ఒక 2 మాటలు చెప్పినా 2 మినిట్స్ చెప్పినానంటే కుదరదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ పబ్లిక్ స్పీకింగ్. అవతల నుంచి చూస్తే ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు విని తప్పట్లు కొడుతుంటే అబ్బా మనం కూడా చెప్తే చాలా బాగుంటది, సూపర్ ఉంది అనిపిస్తుంది. ఒక్కసారి స్టేజ్ ఎక్కితే దాని పవర్ ఏంటో, దాని ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, డోంట్ టేక్ పబ్లిక్ స్పీకింగ్ ఈజీలీ, బట్ ఒక్కసారి మీరు సక్సెస్ కనుక రుచి చూసారంటే దానిలో ఉన్న అద్భుతాలని ఆస్వాదించడం ఇట్స్ ఎ వండర్ఫుల్ మెమొరీ, ఇట్స్ ఎ వండర్ఫుల్ మెమొరీ. సో ప్లీజ్ టేక్ ఛాలెంజ్ and see that you are going to be a rocking public speaker in future. So now coming to the point, first speech ela cheppali, first speech ela cheppali. ఏ ఫస్ట్ స్పీచ్ ఎలా చెప్తే అర్థమైపోతుంది సార్ మిగతా స్పీచ్లు అన్ని వెళ్ళిపోవచ్చు దున్నేసుకుంటూ అని మీకు డౌట్ రావాలి. యాక్చువల్లీ నాయనా ఫస్ట్ స్పీచ్ ఎలా చెప్పాలని చెప్పడం వరకే నా వంతు. అంటే మీరు ఫస్ట్ స్పీచ్ చెప్పేస్తే ఇక దున్నేసినట్టే, విత్తనాలు వేసేసినట్టే, పంట పండేసినట్టే మాత్రం కుదరదు. ఫస్ట్ స్పీచ్ లో జాగ్రత్తలు కనుక తీసుకుంటే అపజయాల నుంచి బయటపడి జయానికి దగ్గరయ్యే మార్గాలు మాత్రం మీకు దొరుకుతాయి. ఫస్ట్ స్పీచ్ లో నేను చెప్పిన అంశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాడీ లాంగ్వేజ్ ఉంది, వాయిస్ మాడ్యులేషన్ ఉంది, కంటెంట్ ప్రిపరేషన్ ఉంది. ఇవన్నీ ప్రతి స్పీచ్ కి మీరు ఏం చెప్పినా కూడా అవి ప్రతి స్పీచ్ కి కూడా అప్లికబుల్, అంతే కదా. కంటెంట్ ప్రిపేర్ చేసి జాగ్రత్తగా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ జాగ్రత్తగా ఉండాలి, వాయిస్ మాడ్యులేషన్ జాగ్రత్తగా ఉండాలి, అన్ని జాగ్రత్తగా ఉండాలి. మరి ఫస్ట్ స్పీచ్ కి సంబంధించి అంటే ఒకసారి స్పీచ్ అయిపోతే మీ పాఠం వేస్ట్ అయినా సార్ ఇవాళ న్యూస్ పేపర్ తీసి పక్కన పడేసినట్టు మీది ఒక్కరోజైనా, దానికి మీరు ఎందుకు సార్ ఇంత కష్టపడుతున్నారని మీరు అనుకోవచ్చు. సో ఫస్ట్ స్పీచ్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఫస్ట్ స్పీచ్ లో మీరు ఎంత జాగ్రత్త అయితే తీసుకుంటారో అదే జాగ్రత్తలు మీ ప్రతి స్పీచ్ లో తీసుకుంటేనే మీరు వృద్ధిలోకి వస్తారు, పైకి వస్తారు, లేకపోతే పైకి రారు. సో వాసు గారు ఫస్ట్ స్పీచ్ వరకే తీసుకోమన్నాడు కాబట్టి రెండోసారి నుంచి ఇవి మనకు సంబంధం లేదు, తీసి పక్కన పడేయండి. దట్స్ నాట్ కరెక్ట్. సో యూ హ్యావ్ టు, మీరు కంటెంట్ ప్రిపరేషన్ విన్నారు,
వాయిస్ మాడ్యులేషన్ విన్నారు, ఎథిక్స్ అండ్ ఎథిక్స్ విన్నారు, బాడీ లాంగ్వేజ్ విన్నారు, ఆక్రోనిమ్స్ విన్నారు. ఇవన్నీ రాబోతున్నాయి. ఎందుకంటే అదన్నీ కవర్ చేస్తేనే ఫస్ట్ స్పీచ్ ఎలా ఉండాలి. ఇదేంటో చెప్పింది చెప్తున్నాడు వాసు గారు, ఇంకేం పర్లేదు, ఈ 11 రోజులు కూర్చున్నాడు ల్యాప్టాప్ ముందు, ఆ పాయింట్లన్నీ రాసుకుని మనకు చెప్తున్నట్టున్నాడు, అదే ఫస్ట్ స్పీచ్ అని చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 11 రోజులు చెప్పింది అన్ని కూడా మీరు ఎప్పుడైతే స్పీచ్ ఇస్తున్నారో అవన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వగలిగితే మాత్రమే మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కింద తయారవ్వగలుగుతారు. సో మై సెషన్ టుడే ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఫస్ట్ స్పీచ్. Please note, my speech today is not confined only to the first speech. My speech is related to the every speech of your life. మీ జీవితంలో మాట్లాడే ప్రతిసారి కూడా నేను చెప్పే ప్రతి పాయింట్ అప్లికబులే. ఎందుకంటే ప్రతి స్పీచ్ కూడా ఫస్ట్ స్పీచే. ఒక కవి ప్రతి పాట రాసేటప్పుడు ఆ ప్రసవ వేదన పడతాడు. ఒక డాన్స్ కంపోజ్ చేసేటప్పుడు ప్రతి డాన్స్ కంపోజిషన్ ఫస్ట్ కంపోజిషన్ ఉంటుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ క్రియేట్ చేయాలంటే ప్రతి సినిమాకి ప్రతి పాటకి ఫస్ట్ టైం ఎట్లా కష్టపడాలో అట్లా కష్టపడతాడు. అదే విధంగా ఒక పబ్లిక్ స్పీకర్ ప్రతిరోజు ప్రతి స్పీచ్ కి కూడా ఫస్ట్ స్పీచ్ కి ఎట్లా కష్టపడ్డాడో, ఎట్లా ఆవేశపడ్డాడో, ఎట్లా ఆదుర్దపడ్డాడో, ఎట్లా యాంగ్జైటీ క్రియేట్ అయ్యాడో, అయితే ఎమోషన్ క్రియేట్ అయ్యాడో, అదే ఎమోషన్స్ మీరు ప్రతి స్పీచ్ లో కూడా పండించగలిగితే మాత్రమే యు ఆర్ గోయింగ్ టు బి ఎన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ సినిమాలోకి వద్దాం. ఇప్పుడంతా కూడా మనం ఏంటి టైటిల్స్ వేసుకున్నాం, ఏంటి అసలు పబ్లిక్ స్పీచ్ ఏంటి అని ఒరిజినల్ సినిమాలోకి వద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు 6 రోజులు విన్నారు కదా, అదే సిలబస్ ప్రకారం వెళ్తాం. ఆ సిలబస్ ప్రకారమే ఫస్ట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ స్పీచ్ మాత్రమే కాదు, ప్రతి స్పీచ్ కూడా దయచేసి అర్థం చేసుకోండి. సో మనం ఏమేమి మాట్లాడుకున్నాం? ఫస్ట్ కంటెంట్ ప్రిపరేషన్. సో ఒక ఫస్ట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి. నెక్స్ట్ డెలివరీ అంటే బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి. స్టేజ్ ఫియర్ ఉంటుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అవాయిడ్ చేయాలి. తర్వాత ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్, దాన్ని ఎలా తీసుకోవాలి. వాట్ ఆర్ ది ఎథిక్స్ అండ్ ఎథిక్స్ టు బి ఫాలోడ్ బై ద స్పీకర్, ఫస్ట్ స్పీచ్ కి ఎలా ఫాలో అవ్వాలి. డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి. నెక్స్ట్ లాస్ట్ లో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ విల్ ఎలాబరేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు అండర్స్టాండ్ how to handle first speech. Okay, so friends, now I am coming to the point of content preparation. మీరు నోట్ చేసుకోగలిగితే నోట్ చేసుకోండి. Today I am not going to give any PPT. I am going to do oral even. కంటెంట్ ప్రిపరేషన్ ఎలా అంటే, ఫస్ట్ మీరు కంటెంట్ ప్రిపరేషన్ ఒక స్పీచ్ అనగానే మీ మైండ్ లో మెదిలేటువంటి అంశం ఏంటంటే ఏం చెప్పాలి. అదే కదా ఫస్ట్ పాయింట్, అదే ఏం చెప్పాలి. ఊరు వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలో తెలియకుండా రైల్వే స్టేషన్ లో టికెట్ కౌంటర్ లో చేయబెట్టి టికెట్ ఇమ్మంటే ఎక్కడికి ఇస్తాడు, ఏదో ఊరి పేరు చెప్పాలి. అలాగే ఒక స్పీచ్ అన్నప్పుడు ఫస్ట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ది టాపిక్. సో ఆ టాపిక్ ఏంటి, వాట్ ఈస్ ద టాపిక్ అన్నప్పుడు ఇమీడియట్ గా మన మైండ్ లో మొదలైనటువంటి ఆలోచన ఏంటి, వాట్ ఈస్ ది కంటెంట్. కథ ఏంటి, కథానిక తర్వాత చూద్దాం. ఫస్ట్ కథ అంటే కంటెంట్ ప్రిపేర్ చేసే విధానం. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే స్పీచ్ కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్లీజ్ ఫాలో ది ఫాలోయింగ్ పాయింట్స్ వెరీ వెరీ మెటిక్యులస్లీ. ఫస్ట్, స్టార్ట్ నోయింగ్ అబౌట్ యువర్ ఆడియన్స్. అబౌట్ యువర్ ఆడియన్స్. ఫస్ట్ మీరు ఏ ఆడియన్స్ అంటే మీరు అన్ని విన్నారు కాబట్టి క్లుప్తంగా చెప్తూ వెళ్తూ ఉంటాను, బట్ ప్రతి స్పీకర్ కూడా ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ నోయింగ్ అబౌట్ యువర్ ఆడియన్స్. ఫస్ట్ అండర్స్టాండ్ హూ ఈజ్ యువర్ ఆడియన్స్. ముసలోళ్ళ, ముత్తుకోళ్ళ, చిన్నోళ్ళ, కుర్రోళ్ళ, ఆడోళ్ళ, మగవాళ్ళ, మిక్స్డా, స్టూడెంట్సా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ దట్ యువర్ పాయింట్స్ షుడ్ బి కవర్డ్. ఎస్టాబ్లిష్ పర్పస్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ స్పీచ్. ఏ స్పీచ్ అయినా చెప్తున్నారంటే మీరు చిన్నపిల్లలకి చెప్పండి, స్త్రీలకి చెప్పండి, పురుషులకి చెప్పండి, వృద్ధులకి చెప్పండి, స్పిరిచువల్ స్పీచ్ అవ్వనివ్వండి, ఈవెన్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఒక ఎంటర్టైన్మెంట్ జోక్స్ చెప్పనివ్వండి, ఏదైనా చెప్పినా కూడా ఒక పర్పస్ ఉండాలి. Even for entertainment program also there is a purpose, that is entertaining the people at the end of your speech. మీరు ఏదైనా ఒక జోక్స్ చెప్పడానికి ఒక స్టేజ్ ఎక్కారంటే మీ జోక్స్ విని నవ్వేడా లేదా, దట్ ఈస్ ది పర్పస్. అలాగే
మీరు ఏ స్పీచ్ చెప్పినా సరే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకోండి, ఒక గోల్ సెట్టింగ్ తీసుకోండి, ఒక టైం మేనేజ్మెంట్ తీసుకోండి, ఒక లీడర్షిప్ తీసుకోండి, వాట్ ఎవర్ ద కంటెంట్ యూ టేక్, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ పర్పస్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద టాపిక్. పర్పస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మీ స్పీచ్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ కి ఏం మెసేజ్ మీరు ఇవ్వబోతున్నారు, వాట్ ఈస్ దట్ ఆడియన్స్ ఈస్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ స్పీచ్. Definitely there should be a message out of your speech, because we are going to have motivational speeches kabatti definitely there should be an object and purpose of your topic, otherwise it's not going to be very effective. First audience eppudaithe telusaro immediate ga na purpose enti, na delivery ఏ purpose lo create chesukovali, what is the ultimate object of my topic అనేటువంటి clarity మీ మైండ్ లో ఉండాలి. కంటెంట్ తెలిసింది, ఏం చేయాలో తెలిసింది, ఫస్ట్ టైం మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఆన్ కంటెంట్ ప్రిపరేషన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటెంట్ ప్రిపరేషన్ విషయంలో తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీ లాంగ్వేజ్ ఉంది, మీరు ఒక 20 సార్లు 30 సార్లు చెప్పేశారు అనుకోండి. సో మీరు అంత కేర్ఫుల్ గా తీసుకోకపోయినా కూడా బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ మేనేజ్. బట్ వెన్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఫస్ట్ సెషన్ యూ మస్ట్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆన్ ది కంటెంట్. సో డీప్ గా వెళ్ళండి, కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు డీప్ గా వెళ్ళండి. ఎంత మాక్సిమం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగలిగితే, ఎంత ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగలిగితే, ఎంత అప్రూవ్డ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగలిగితే అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ గో అవుట్ సైడ్, ఏదో అవుట్లైన్ గా చెప్పేస్తాను అంటే మాత్రం కుదరదు. దెన్ ప్రిపేర్ కంటెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ టైం మీరు ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేసేటప్పుడు దయచేసి వేరే వాళ్ళ మీద ఆధారపడవద్దు. రే అబ్బాయి, మీ అబ్బాయిని పిలిచి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, రే నాయన రేపు స్పీచ్ ఉందిరా, నాకు స్పీచ్ తయారు చేసి ఈరా అని చెప్పేసి దాన్ని బట్టి కార్యక్రమాలు మాత్రం చేయొద్దు. టేక్ హెల్ప్, నో ప్రాబ్లం, బట్ sit with him. If you don't have any computer knowledge, take help. If you don't have any information knowledge, take help, but involve yourself in preparation of the content. The reason is, if you involve yourself, the entire communication, the entire content is registered in your mind. ఎప్పుడైతే మీరు సొంతగా ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేశారో, మీరు కలెక్షన్ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడైతే కలెక్ట్ చేశారో, మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకున్నారో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం బండిల్స్ ఆఫ్ బండిల్స్ మీ మైండ్ లో రిజిస్టర్ అయి ఉంటుంది. స్పీచ్ ఇచ్చేటప్పుడు మరిచిపోయే అవకాశాలు ఉండవు. సో ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్. ఎంత మీరు ఇన్వాల్వ్ అయితే, డీప్ గా ఇన్వాల్వ్ అయితే కంటెంట్ మీ అంత కంట్రోల్లో ఉంటుంది. మాక్సిమం యూజ్ డేటా, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ గ్రాఫిక్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే మీరు కంప్లీట్ గా నోట్స్ మీద కనుక తయారయ్యారంటే మీకు ఫ్లో ఇబ్బంది రావచ్చు. మొట్టమొదటి స్పీచ్ కాబట్టి ఫ్లోలో ఇబ్బంది రావచ్చు, పాయింట్స్ మర్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు మధ్య మధ్యలో డేటా కానీ గ్రాఫిక్స్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ తీసుకున్నారంటే దట్ హెల్ప్స్ యూ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్. అదేంటంటే ఆ డేటా మీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది కాబట్టి, ఆ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటారు కాబట్టి మీ మైండ్ ఆ డేటా మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి యూ విల్ గెట్ a part of relief from the stress while delivering the speech. So maximum మీరు ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ స్టాటిస్టిక్స్ కానీ కలెక్ట్ చేసి మీ కంటెంట్ ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కీపింగ్ ఎడిట్ ద స్క్రిప్ట్ అంటిల్ యూ సాటిస్ఫై కంప్లీట్లీ. మీరు ఒకసారి కంటెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత 4 సార్లు చదువుకోండి, 5 సార్లు చదువుకోండి, 10 సార్లు చదువుకోండి, కావలసిన ప్రతి మార్పులు చేయండి. కంప్లీట్ గా మీరు సాటిస్ఫై అయితే కానీ కంటెంట్ అయిపోయింది అని మాత్రం అనుకోవద్దు. 100% మీరు సాటిస్ఫై అవ్వాలి. ప్రతి పాయింట్, మీరు రాసుకున్న ప్రతి పాయింట్ కూడా మీరు సాటిస్ఫై అవ్వాలి. ఎస్, ఈ పాయింట్ ఈ కంటెంట్ కి ఉపయోగము, ఇది ఆడియన్స్ కి అడ్వాంటేజ్, ఆడియన్స్ దీనివల్ల నేర్చుకుంటారనేటువంటి అభిప్రాయం మీ మైండ్ లో ఖచ్చితంగా ఉండాలి. మీరు పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ అని మీకు క్లారిటీ ఉండాలి, తప్పులు లేవని మీకు తెలిసి ఉండాలి. ఆ క్లారిటీ వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, సాటిస్ఫై అవ్వద్దు. ఎన్ష్యూర్ యువర్ కంటెంట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎర్రర్స్ అండ్ మిస్టేక్స్. దయచేసి మీ స్పీచ్ లో, మీ కంటెంట్ లో ఎటువంటి తప్పులు కానీ ఎర్రర్స్ కానీ వచ్చేటట్టు మాత్రం దయచేసి చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో తప్పులు ఉండకూడదు, తప్పులు లేకుండా చూసుకోండి. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, మీరు కంటెంట్ ప్రిపేర్ చేశారు, మీరే ఇన్వాల్వ్ అయ్యారు, అన్ని ప్రిపేర్ చేస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడే ప్రతి పాయింట్ లో కూడా ఆడియన్స్ నుంచి మీకు ఏమేమి క్వశ్చన్స్ రాగలవు
అనేటువంటి ఒక అనాలిసిస్ మీ దగ్గర ఉండాలి. ఆడియన్స్ నుంచి మీరు ఏమేం క్వశ్చన్స్ రాగలవు అనేటువంటి ఒక అనాలిసిస్, ఒక ఐడియా కనుక మీ దగ్గర ఉంటే, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ కనుక మీరు ప్రిపేర్ చేసుకుని ముందే కనుక ఉంటే మైండ్ లో, అటువంటి క్వశ్చన్స్ కనుక వచ్చినప్పుడు మీరు హ్యాండిల్ చేయడం చాలా సులభం అవుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ వస్తే ఓకే, కానీ while preparing content itself you should expect some questions from audience from your content itself. ఓకే, ఈ పాయింట్ నేను చేస్తున్నాను కాబట్టి ఒకవేళ ఈ డౌట్ ఆడియన్స్ కి వస్తే నేను ఎలా దాన్ని సందేహ నివృత్తి చేయాలి అనేటువంటి క్లారిటీ తోటి మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటే, ఆడియన్స్ నుంచి వచ్చే క్వశ్చన్ ఆన్సర్స్ కి మీరు బ్యూటిఫుల్ గా కాన్ఫిడెంట్ గా ఆన్సర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్, ప్రిపరేషన్ ఆఫ్ ద కంటెంట్. Start with knowing audience, establish the purpose and object, study the content in depth, don't go outlines, prepare for yourself, use as maximum data and facts as possible, keep editing the content until you completely satisfied on the content, and ensure the content has no mistakes and errors, and expect you yourself has to have some ideas about the questions coming from the audience while preparing your content. This is about content. Are you clear or any doubts? Please say it's very clear. I'll go to the next point. Otherwise, I will clarify here itself. Are you clear or not? Content preparation, lo, any doubts or any clouds? Say yes or no. Very nice. Very nice. Very nice. Sir, once again, sir. Yeah. Repeat. Now, Repeat, content sir. కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్ తర్వాత మీరు కంటెంట్ రెడీ చేసుకున్నారు. ఇప్పుడు డెలివరీ. ఇప్పుడు ఏంటంటే మీరు స్పీచ్కి రెడీ అవుతున్నారు అనమాట. స్పీచ్ రెడీ అవ్వబోయే ముందు వచ్చేటువంటి పాయింట్స్ మళ్ళీ నెక్స్ట్ పేజ్లో కవర్ చేస్తాను. డెలివరీలో 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ 3 పాయింట్స్. స్టార్టింగ్, టేకింగ్, క్లోజింగ్. సినిమానేనండి. పబ్లిక్ స్పీకింగ్ అంటే సినిమా. నేను ఎప్పుడు సినిమాలో ఎగ్జాంపుల్స్ తీసుకొస్తా, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడతారు సినిమా గురించి. మనం కూడా అంత కష్టపడాలి పబ్లిక్ స్పీకింగ్ అంటే. ఎప్పుడైనా సరే పబ్లిక్ స్పీకింగ్ కి 3 కాంపోనెంట్స్. ఫస్ట్ స్టార్టింగ్, టేకింగ్ అంటే రన్నింగ్ అనమాట, టేకింగ్ అండ్ క్లోజింగ్. ఈ 3 కనుక ఎఫెక్టివ్ గా మీరు రన్ చేయగలిగితే యువర్ స్పీచ్ ఈస్ గోయింగ్ టు బి రాకింగ్. సో ఎలా ఉండాలి? ఐ విల్ టేక్ వన్ బై వన్. ఫస్ట్, బీ కాన్ఫిడెంట్. డెలివరీ టైంలో మీ నర్వస్ కానీ, మీ చేతులు కానీ, మీ కాళ్ళు కానీ, మీ కళ్ళు కానీ వనకటం మొదలు పెట్టినాయి అంటే, మీ కంట్రోల్ తప్పినాయి అంటే, మీ మైండ్ మీ దగ్గర లేదంటే, మీ కాళ్ళు మీ దగ్గర లేకపోతే, మీ చేతులు మీ దగ్గర లేకపోతే మీరు పని చేయలేరు. సో బీ కాన్ఫిడెంట్. అప్పుడే మీరు డెలివరీ పర్ఫెక్ట్ గా ఇవ్వగలుగుతారు. యూజ్ పీపీటీ అండ్ విజువల్ ఎయిడ్స్ టు అవాయిడ్ డీవియేషన్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. మీకు సాధ్యమైనంత వరకు డిపెండ్ ఆన్ పీపీటీస్. ఎందుకు చెప్తున్నానంటే, పీపీటీ కనుక స్క్రీన్ మీద కనబడుతూ ఉంటే మీ మైండ్ చాలా మటుకు స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. ప్రతి పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని చెప్పవలసినటువంటి నెసెసిటీ లేదు. ఇప్పుడు జూన్ క్లాస్ కాబట్టి మీరు కావాలంటే పాయింట్స్ నోట్ చేసుకుంటారు, సో చెప్పేస్తారు టపటప. కానీ రేపు రియల్ క్లాస్ చెప్పాలి. రియల్ క్లాస్ చెప్పి మీరు ఎదురుగా నోట్స్ పెట్టుకుని కంటెంట్ ప్రిపరేషన్, ఎస్ సార్ ప్లీజ్ నోట్, దిస్ సార్ దట్ సార్ అంటే అవుట్. సో పీపీటీ విల్ హెల్ప్ యూ టు సీ ద నోట్స్. ఆ పీపీటీ హెల్ప్ చేసుకుని బుల్లెట్స్ పాయింట్స్ పీపీటీ తయారు చేసుకుని ఆ బుల్లెట్స్ పాయింట్స్ హైలైట్ చేసుకుంటూ కనుక మీరు స్పీచ్ కంటిన్యూ చేశారంటే యు ఆర్ హ్యావింగ్ రిలీఫ్ ఫ్రమ్ ద మాక్సిమం స్ట్రెస్. అండ్ యూజ్ క్యూ కార్డ్స్ ఇఫ్ పాసిబుల్. మీ క్యూ కార్డ్స్ అంటే చిన్న కార్డ్స్, చిన్న కార్డు మీద రాసుకొని, కార్డు అంటే చిన్న ప్యాడ్ మీద రాసుకొని, స్లిప్ మీద రాసుకోవచ్చు, పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ రాసుకొని మీ జేబులో పెట్టుకోవచ్చు. మీరు చదివేటప్పుడు చూసి చదవచ్చు. దానివల్ల ఎటువంటి అభ్యంతరము ఉండదు. యూ కెన్ యూజ్ క్యూట్ కార్డ్స్. దెన్ హౌ టు స్టార్ట్ ది స్పీచ్. స్టార్ట్ విత్ బిగ్ బ్యాంగ్. అంటే బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి సార్? స్టార్ట్ విత్ బిగ్. అందరు లేచి నుంచి బాజా బాజింద్రిలు మోయండి సార్ అనుకో కాదు. యూ హ్యావ్ టు క్రియేట్ ఎంథూజియాజం. ఫస్ట్ నేనేం చెప్పాను? ఆర్ యూ హ్యాపీ, ఆర్ యూ కాన్ఫిడెంట్, వీఆర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ గ్రేట్ అని అనిపించాను కదా. నాకేం పనిలాగా అనిపించలా. It is to create an involvement. It is to create motivation. It is to create inspiration. మీరు నా దగ్గరికి అట్రాక్ట్ అవ్వాలంటే, మీరు నా స్పీచ్ వైపు అటెన్షన్ పే చేయాలంటే, మీ మనసులో మీ భార్య మీద మీరు తిట్టిన తిట్లో
మీ బాస్ మిమ్మల్ని తిట్టిన తిట్లో, ఇంట్లో జరిగిన రచ్చలో, గొడవలో మీ మైండ్ లోంచి తుడి చేసి నా వైపు తీసుకోవాలంటే ఫస్ట్ ఐ హావ్ టు డూ సంథింగ్. అదర్వైజ్ యూ విల్ బీ ఇన్ యువర్ ఓన్ మూడ్స్. నా స్పీచ్ అటు ఇటు నేను ఉత్తర దక్షిణ చూసి మాట్లాడితే, నేను ఉత్తరం వైపు చూసి మాట్లాడితే, మీరు దక్షిణ వైపు చూసి మాట్లాడుతూ ఉంటారు. సో ఫస్ట్ యువర్ స్టార్టింగ్ మస్ట్ బి బిగ్ బ్యాంగ్. అంటే హౌ ఆర్ యూ రెడీ, వెరీ హ్యాపీ మార్నింగ్. సో ఇట్లాగా ఒక జోష్ క్రియేట్ చేసి వాళ్ళతో కనుక యాక్టివిటీ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి గ్రేట్ఫుల్. దెన్ స్టార్ట్ విత్ సేయింగ్ గ్రాటిట్యూడ్ టు ది ఆర్గనైజర్స్. ఎప్పుడైనా సరే సార్ గుర్తుపెట్టుకోండి, గ్రాటిట్యూడ్, సే థ్యాంక్స్ టు ది ఆర్గనైజర్స్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇటువంటి అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని చెప్తూ కనుక మీరు స్టార్ట్ చేస్తే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ యూ. గివ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు ఒక ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్పీచ్ కాబట్టి బ్రీఫ్ ఇంట్రడక్షన్. నేను ఎంఏ పాస్ అయ్యాను, ఎంఏలో నాకు 99.5% వచ్చింది. నేను నాగార్జున యూనివర్సిటీ చదివాను, ముందు 4 సార్లు చదివాను, తర్వాత 3 ఏళ్ళు చదివాను. ఎంఎస్సి సైకాలజీ చదివాను, సైకాలజీ 3 ఏళ్ళు. ఆ తర్వాత నేను బొంబాయిలో పనిచేశాను, బొంబాయి తర్వాత 5 ఏళ్ళు పనిచేశాను. ఆ తర్వాత నేను కలకత్తాలో పనిచేశాను, కలకత్తాలో 5 ఏళ్ళు పనిచేశాను. ఆ తర్వాత అమెరికా వెళ్ళాను, అమెరికా ఇదంతా సోజ్ చెప్పారు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ బూస్ట్ చేసుకున్నారంటే ఇదేదో డబ్బా కొట్టడానికి వచ్చారా, మనకి చెప్పడానికి వచ్చారా మాత్రం అనుకోరు. బ్రీఫ్, సింపుల్ గా మీరంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యూ షుడ్ గెట్ క్రెడిబిలిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్. అమ్మా ఈయన దగ్గర ఏదో స్ట్రెంగ్త్ ఉందిరా బాబు, ఈయన ఏదో బాగా చదువుకున్నాడు, బాగా ఎక్స్పీరియన్స్డ్, ఏదో స్టఫ్ ఉంది, విందాము అనేటువంటి కోరిక కలగజేయాలంటే గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ గెయిన్ అటెన్షన్ ఫ్రమ్ ది ఆడియన్స్. దెన్ స్టార్ట్ విత్ యాక్టివిటీ టు అట్రాక్ట్ ఆడియన్స్. ఏదో ఒక యాక్టివిటీ క్రియేట్ చేయండి. ఏదో ఒక జోక్ చెప్పండి, లేదంటే ఒక స్టోరీ చెప్పండి, ఒక కొటేషన్ చెప్పండి. అలా ఏదో ఒక యాక్టివిటీ. నేను చిన్న జోక్ చెప్పాను, అది మీకు నవ్వొచ్చిందా లేదా తర్వాత సంగతి. సో ఒక జోక్ చెప్పి ఆ జోక్ తోటి స్టార్ట్ చేశాను. జోక్ చెప్పడమే మన బాధ్యత, నవ్వడం అనేది వాళ్ళ బాధ్యత. కనీసం మీ జోక్ మీరన్నా నవ్వుకోండి. ఓకే, సో మంచి జోక్ తోనో, ఒక మంచి కొటేషన్ తోటో, ఒక మంచి స్టోరీతో కనుక స్టార్ట్ చేస్తే స్పీచ్ విల్ బి వెరీ వెరీ ఎఫెక్టివ్. సో ఇది స్టార్టింగ్ అనమాట. అంటే బిగ్ బ్యాంగ్ తో స్టార్ట్ చేయండి, అంటే ఒక జోష్ తో స్టార్ట్ చేయండి. అరుపులు కేకలన్న ఉద్దేశం కాదు. యూ షుడ్ క్రియేట్ సమ్ ఎంతూజియాజం, సమ్ ఎంకరేజ్మెంట్, సమ్ ఇన్వాల్వ్మెంట్. అప్పుడే ఆడియన్స్ మీ వైపు చూస్తారు. అలాగే ఆ స్పీచ్ లో ఏంటంటే ఎంతసేపు కూడా మీరు ఆడియన్స్ ని కనెక్టివిటీ కనుక చేసుకుంటూ వెళ్తే మాత్రం మీ స్పీచ్ బాగా పండుతుందన్నమాట. ఒక స్టోరీతో కానీ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ టేకింగ్ ఎలాగా, how to continue keep gaining attention of audience. Keep eye contact is very very important. మీరు ఎంత ఐ కాంటాక్ట్ లో కనుక ఉంటే అంత పండుతుంది. అంటే ప్రతి ఆడియన్స్ ని మీరు అబ్జర్వ్, అంటే ఒక 5,000 6,000 10,000 ఉంటే it may not be possible, but you should maintain eye contact with all the audience as maximum as possible. Maintain good floor management is very important. ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే బొంగరం తిరిగినట్టు ఇట్టించినట్టు తిరగడం కాదండి. బొంగరం తిరిగినట్టు తిరిగితే మీరెవరో తెలియదు, ఆడియన్స్ మీరెవరో తెలియదు. యువర్ ఫ్లోర్ మేనేజ్మెంట్ షుడ్ బి వెరీ వెరీ కంఫర్టబుల్. అంటే ఎన్ని అడుగులు వేస్తున్నారు, ఎంత ముందుకు జరుగుతున్నారు, ఎంత వెనక్కి వెళ్తున్నారు, ఆడియన్స్ కి ఎంత దగ్గరలో క్లోజ్ గా వస్తున్నారు, ఆడియన్స్ ఎంత మధ్యలో వెళ్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ క్లాస్, అంటే స్పీచ్ వేరు, ట్రైనింగ్ క్లాస్ వేరు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ క్లాస్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టేజ్, you can mingle with the audience also. Participants తో mingle అయిపోయి వాళ్ళ చుట్టూ యాక్టివిటీ క్రియేట్ చేసుకుంటూ చెప్తూ ఎటువంటి తప్పు లేదు. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. ఓకే, సో కీప్ ఎంగేజింగ్ ది ఆడియన్స్ అన్నమాట. సో కీప్ గెటింగ్ కనెక్టివిటీ టు ఆడియన్స్. ఎలాగా కనెక్టివిటీ, కంటిన్యూ కనెక్టివిటీ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఎలాగా కనెక్టివిటీ ఎలా వస్తుందంటే ఎంగేజ్, ఎంటర్టైన్, క్రియేట్ యాక్టివిటీ. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ యూ హావ్ టు ఎంగేజ్ ఆడియన్స్. ఎలా అండి, ఒక గేమ్స్ క్రియేట్ చేయండి, ఒక గ్రూప్ డిస్కషన్ లాంటిది ఏదైనా పెట్టండి, ఒక డిబేట్ పెట్టండి. ఇవన్నీ చేస్తేనే ఆడియన్స్ అటెన్షన్ లో ఉంటారు, కనెక్టివిటీలో ఉంటారు. దెన్ ఎంటర్టైన్, అంటే ఒక జోక్స్ చెప్పండి, మధ్య మధ్యలో స్టోరీస్ చెప్పండి, మధ్య మధ్యలో మ్యూజిక్, ఆడియో క్లిప్పింగ్స్ పెట్టండి. సో ఏదో రకంగా మీరు వాళ్ళు ఎంటర్టైన్ చేయగలగాలి. ఊరికే బోర్గా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల ఎటువంటి పర్పస్ ఉండదు. సో యూ హ్యావ్ టు డైవర్ట్. ఆడియన్స్ యొక్క మైండ్ మీ వైపు తిప్పుకునేటువంటి శక్తి మీ దగ్గర ఉంటే మాత్రమే ఒక ఎఫెక్టివ్ స్పీకర్ గా తయారవగలుగుతాము. నెక్స్ట్ యాక్టివిటీ అంటే ఏంటి, రోల్ ప్లేయింగ్ కానీ, పజిల్స్ సాల్వింగ్ కానీ,
సో కేస్ స్టడీస్ లాంటివి కానీ మధ్య మధ్యలో వాళ్ళకి ఇట్లాంటి బుర్రకి పనిచేసేటువంటి ఆయుధాలు వదులుతుంటే వాళ్ళు ఎఫెక్టివ్గా యాక్టివ్గా ఉంటారు. అప్పుడు స్పీచ్ బాగా పండుతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టార్టింగ్ ఎలా ఉండాలో చెప్పాను, టేకింగ్ ఎలా ఉండాలో చెప్పాను, ఎండింగ్ ఎలా ఉండాలండి? క్లైమాక్స్ ఎంత బాగుంటే సినిమా అంత సూపర్ సక్సెస్. మీరు సినిమా హాఫ్ అన్ అవర్ ముందు దాకా ఎంత బాగా తీసినా లాస్ట్ హాఫ్ అన్ అవర్ బోర్ కొట్టి ఇచ్చేసారంటే సినిమా ట్రబుల్. సో క్లైమాక్స్ షుడ్ బి వెరీ ఎఫెక్టివ్. ఎలాగా? సమ్మరైజ్ ది టాపిక్. మీరు ఫస్ట్ నుంచి ఏం చెప్పారు అనేది సమ్మరైజ్ చేయండి. ఎంఫసైజ్ ది పర్పస్ అండ్ ఆబ్జెక్ట్. మీరు ఏ ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేశారో ఆ ఆబ్జెక్ట్ వాళ్ళకి రీచ్ అయిందా లేదో టెస్ట్ చేసుకోండి. ఈ పర్పస్ లో చెప్పాను, ఆర్ యు ఓకే, ఆర్ యు గెటింగ్ ఇట్, ఆర్ యు ఫైన్, సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ అనేటువంటి ఒక ఆ క్లారిటీ ఇచ్చారంటే దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. కంక్లూడ్ విత్ థ్యాంకింగ్ ది ఆర్గనైజర్స్ వన్స్ అగైన్. ఎప్పుడైనా సరే స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు, ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక గ్రాటిట్యూడ్ తోటి క్లోజ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. తర్వాత వెరీ ఇంపార్టెంట్, గివ్ రూమ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. If you close with question and answer session, you are going to be ineffective. అంటే unless until continuous speakers ఉండి 15-20 నిమిషాలు టైం ఇచ్చి సార్ క్వశ్చన్ ఆన్సర్స్ కి చాయిస్ లేదు అంటే ఓకే, కానీ once you take any session, you have to give room for raising question answers from the audience. అప్పుడే మీ సబ్జెక్ట్ ఎంత క్లారిటీగా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళింది అనేది వాళ్ళకి తెలుస్తుంది, మీకు కూడా తెలుస్తుంది. సో after completion of your speech, definitely there should be a room for raising question and answers. Then analyze the answer the question and answers very patiently with smiling face. Hey, enta ee maatram kuda neeku telida? Don't ask these questions. Whatever the questions raised by the audience, if it is related to the topic, suppose if it is out of the topic which has something brought not completely related to the topic, it is okay, you can convince him, naina manaki related kadra babu నేను చెప్తాను తర్వాత అని చెప్పొచ్చు. బట్ when the question is coming as far as your topic is concerned, definitely you should be in a position to answer the questions patiently with smiling face. Don't get irritation of getting questions from the audience. There depends on your effectiveness. So please my dear friends, I am coming to the delivery once again. డెలివరీలో 3 పార్ట్లు ఉంటాయి, స్టార్టింగ్, టేకింగ్, క్లోజింగ్. స్టార్టింగ్ ఫస్ట్ బీ కాన్ఫిడెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా జంకాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మనకన్నా తోపు ఎవడెక్కడ లేడు. మనం ఏదనుకుంటే అది సాధించగలం, అందులో ఎటువంటి డౌట్ లేదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. బీ కాన్ఫిడెంట్, బీ లైక్ ఎ లైన్, బీ డెలివర్ లైక్ ఎ లైన్. సింహం గర్జించినట్టు గర్జించాలి అంతే, పులి గాండ్రించినట్టు గాండ్రించాలి అంతే. ఎవడేమనుకున్నా మనకే సంబంధం లేదు. ఓకే, సో use PPTs as maximum as possible. Use cue cards. Start with big bang. ఎప్పుడైనా సరే జోష్గా స్టార్ట్ చేయండి. తర్వాత ఏమో మీరు ఒక ఎంగేజ్ చేయండి. ఆడియన్స్ని ఎంత మ్యాక్సిమం ఎంగేజ్ చేస్తే మీ డెలివరీ ఎంత సక్సెస్ అవుతుంది. తర్వాత ఎండ్లో సమ్మరైజ్ చేయండి. క్వశ్చన్ ఆన్సర్స్కి ప్లేస్ ఇవ్వండి. ఆన్సర్ ద క్వశ్చన్స్ వెరీ పేషెంట్లీ విత్ ఏ స్మైలింగ్ ఫేస్. దెన్ యువర్ డెలివరీ గోస్ వెరీ 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 effectively. So content అయిపోయింది, డెలివరీ అయిపోయింది. Now any doubts in these two things? Doubts or anything? That 10 seconds. 1 2 3 4 5 6 7 8. నాన్న నువ్వు మాట్లాడుతుంటే డౌట్స్ అడుగుతావా మేము? ఓకే కాదన్నా, ఒక్క నిమిషం. ఓకే, సో కంటెంట్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది. ఇప్పుడు వస్తున్నా అసలు ఈ టాపిక్ ఏంటది? ఫస్ట్ స్పీచ్ అనగానే మనకి ఏమొస్తుందండి? షివరింగ్, స్టేజ్ ఫియర్, గుండె దడ, ఆయాసం, తలనొప్పి, కాళ్ళు చేతుల నొప్పులు, వణకడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫస్ట్ స్పీచ్. సో హౌ టు ఓవర్కమ్ దిస్ ఇస్ వెరీ వెరీ కామన్. ఒక్కటేంటంటే ఫస్ట్, ఎప్పుడైతే మీరు పానిక్ అయ్యారో, ఎప్పుడైతే మీరు తగ్గారో, ఎప్పుడైతే మీరు చెప్పలేని అనుకున్నారో, మీ మైండ్ని ఎప్పుడైతే మీరు అండర్ ఎస్టిమేట్ చేశారో అక్కడే మీరు తగ్గిపోయినట్టు లెక్క. మీరు ఎంత జోష్గా ఉన్నారో, మీ మైండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో, నేను చెప్పగలను ఎంత ధైర్యంగా ఉన్నారో అక్కడే మీరు 50% సక్సెస్ అయిపోయినట్టు లెక్క.
So don't come down under any circumstances. Let the heaven fall on earth. You are going to be rocking. That's all. You occupy the stage dais with the only confidence that yes, I am going to rock. No one can beat me. I am the topper. Ane drushtitote stage ekkandi. Then you will be definitely successful. And don't be emotional and nervous. Be normal. Be cool. Be quiet. Go as you go. అంటే నేను సింహంలా వెళ్ళమన్నాను కానీ గర్జించుడు నీ ఛాతీలు జబ్బలు జరుచుకుంటూ వెళ్ళద్దు. అంటే కాన్ఫిడెంట్తో వెళ్ళండి. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే సబ్జెక్ట్ అంత హ్యాపీగా అంత ఫ్రీగా డెలివరీ అవుతుంది. ఫీల్ దట్ ఆడియన్స్ ఆర్ యువర్ స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైతే మీరు స్టేజ్ ఎక్కారు, ఇప్పుడు నేను 1 hour సెషన్ తీసుకున్నానంటే నా ముందు ఎంత మేధావన్నా ఉండండి. He may be IAS officer, he may be IPS officer, he may be chief minister, whoever so may be. If I am delivering the speech, he is my student till my speech is completed. Only one point in your mind. There only you can rock your speech. Otherwise, na mundu Gambanayeswar కూర్చున్నారేమో, నా ముందు ఆయన కూర్చున్నారు, నా ముందు ఈయన కూర్చున్నారు, నేను చెప్పగలనేమో, వాళ్ళు ఏమైనా తప్పులు అనుకున్నా. All these things are not required for you. Only one thing in your mind is, yes, I am the principal of this college. I am the headmaster of this college. I am the chief minister of this state. I am the prime minister of this country. I am the man of this stage. అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో ఆ క్షణం వరకు అప్పుడే మీరు సూపర్ సక్సెస్ అవ్వగలుగుతారు. లేకపోతే ఫెయిల్. సో ఫెయిల్ సక్సెస్ అనేది మీ చేతుల్లో మాత్రమే ఉంది. ఎవ్వరు ఏం చేయలేరు. ఓకే, సో be confident and consider the audience are your students. Don't worry about ridicules and rejections. Ridicules నన్ను ఎవరన్నా హేళన చేస్తారేమో, చేసుకుని వాడి ఇష్టం, నీకేం ప్రాబ్లం. నువ్వు చెప్పేది చక్కగా చెప్పు, నువ్వు చెప్పేది హ్యాపీగా చెప్పు, నువ్వు చెప్పేది సింపుల్ గా చెప్పు, నువ్వు చెప్పేది క్లారిటీగా చెప్పు. వాడి ఏమనుకుంటే వాడి కర్మ, మనకేముంది. So be comfort of your language, be comfort of your body language, be comfort of your voice modulation, be comfort of your content, be comfort of yourself. Let people talk whatever nonsense they want. Let them talk. Don't worry about all these things as long as you are confident. Okay, so be confident. Don't let people talk. Don't worry about all these things. Be yourself. Keep mind you are not appearing for an examinations. నువ్వేమే ఐఏఎస్లుగో ఐపీఎస్లుగో వెళ్ళట్లా. ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నావు, ఏం పోయింది అని ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నావు, రాసుకున్నావు, చదువుకున్నావు, ప్రిపేర్ చేసుకున్నావు, మనసులో ఉన్నది బయటికి తోసే అయిపోయింది కదా. అనుకుని కళ్ళు పట్టుకుని కాళ్ళు పట్టుకుని ఏమంత కర్మ. హ్యాపీగా డెలివరీ చేయి. ప్రిపేర్ చేసుకున్నావు, రాసుకున్నావు, చదువుకున్నావు, ఆడియోలో చూసుకున్నావు, వీడియోలో చూసుకున్నావు, అద్దం ముందు చూసుకున్నావు. ఇంకా ఏం కావాలి నీకు? ఇంకా భయపడితే నిన్ను ఎవరు రక్షించలేడు మై డియర్ ఫ్రెండ్. సో బీ కాన్ఫిడెంట్. ఓకే, డోంట్ ట్రై ఫర్ పర్ఫెక్షన్. నేను సూపర్ గా ఉండాలి, నా స్పీచ్ లో అస్సలు ఏమాత్రం జంక్ ఉండకూడదు, ఏముండదు, పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటామో అప్పుడే తప్పులు చేస్తాం. సో బీ జెన్యూన్. డోంట్ ట్రై ఫర్ పర్ఫెక్షన్. ఏ వృత్తిలో అయినా సరే, ఏ యాక్షన్ అయినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ గా ఉండాలంటే అక్కడే జరుగుతాయి మిస్టేక్స్. సో డోంట్ ట్రై ఫర్ పర్ఫెక్షన్. ఓకే, దెన్ రీచ్ ది venue at least half an hour or 1 hour before the time schedule. This is very important when you are going for a first speech. Enduku cheptunnanante acclimatization is very very important. Acclimatization ante aa vatavarananiki alavatu padadam. Nu sudden ga స్పీచ్ ఇద్దామని చెప్పేసి వారం 10 రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి 100 సార్లు ప్రాక్టీస్ చేసి అంతా వెళ్ళి కరెక్ట్ గా ఒక 5 నిమిషాలకి వెళ్ళి అక్కడ 100 మంది 200 మంది 5 చూసేసి ఊరినాయన ఇంతమంది ఉన్నారు రా బాబు నా వల్ల కాదని అనుకున్నావంటే నువ్వు చేసిన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరే. అట్లీస్ట్ రీచ్ దేర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour బిఫోర్. సో దాట్ దానివల్ల ఏంటంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు, అసలు వాతావరణం అంటే నేను వర్షపాతం ఎండ నమోదు కాదండి, ఎలాంటి ఆడియన్స్ ఉన్నారు, అసలు ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, ఎవరెవరు స్పీకర్స్ ఉన్నారు, నా పొజిషన్ ఏంటి, నేను ఎక్కడున్నాను, ఇవన్నీ చూసుకొని ఆ పరిస్థితులకి మనం అనుకూలంగా మారడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి అట్లీస్ట్ బీ దేర్ హాఫ్ అన్ అవర్ టు 1 hour బిఫోర్ యువర్ షెడ్యూల్ టైమ్. దట్ విల్ హెల్ప్స్ యూ వెరీ లాట్. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ is observe what's happening there. Observation is very important. First speech ki your observation very important. Ante elanti audience unnaru, response ela undi,
వాళ్ళ అటెన్షన్ ఎట్లా ఉంది, స్పీకర్స్ ఎట్లా ఉన్నారు, ఏ ప్రొఫైల్ ఆఫ్ స్పీకర్స్ వస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు చాలా 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 ఉపయోగపడతాయి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ స్పీచ్, అంటే ఒక 15 మందో 20 మందో మారతాన్ లాగా ఉంటే ఓకే, కానీ సపోజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డెలివర్ ఓన్లీ యువర్ స్పీచ్, ensure that technical things aspects are very very perfect. For example, మైక్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ప్రొజెక్టర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, నీ ల్యాప్టాప్ ఛార్జ్ ఉందా లేదా, నీ ల్యాప్టాప్ ఇస్ ఓకే ఆర్ నాట్, ఆల్ దీస్ టెక్నికాలిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ నువ్వు ఎంత బ్యూటిఫుల్ గా ప్రిపేర్ అయినా టెక్నికల్ రీజన్స్ వల్ల దేర్ మే బి సో మెనీ there are so many possibilities that you are going to be failure. So technical issues are very very important. మైక్ చెక్ చేసుకోండి, ప్రాజెక్టర్ కరెక్ట్ గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి, మీ ల్యాప్టాప్ లో ఛార్జ్ ఉందా లేదా, సరిగ్గా కరెక్ట్ గా స్టార్ట్ చేసే ముందుకి ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ దేర్ ఇస్ నో ఛార్జ్ ఇన్ ది ల్యాప్టాప్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? సో ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈస్ విజువలైజ్ యువర్ సక్సెస్. మీరు స్టేజ్ ఎక్కేటప్పుడే అద్భుతమైనటువంటి దృష్టితో వెళ్ళాలి. నేను ఐఎమ్ గోయింగ్ టు రాక్, నేను అద్భుతమైన స్పీచ్ ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా నోట్లోంచి మాట తడబడదు, నా బాడీ లాంగ్వేజ్ ఇస్ గోయింగ్ టు బి రాకింగ్, నా వాయిస్ మాడ్యులేషన్, నాకు బాలసుబ్రహ్మణ్యం కానీ ఘంటసాల కానీ నా ముందు ఎవరు పనికిరారు. ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ఎ సూపర్. నా స్పీచ్ అయిన తర్వాత ఎవ్రీబడి విల్ బి హ్యాపీ, అందరూ లేస్తారు, సూపర్ సార్, సక్సెస్ సార్, గ్రాండ్ సార్ అంటారు, తప్పట్లు కొడతారు, ఆనందంగా నేను స్టేజ్ నుంచి దిగుతాను. ఐఎమ్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్, ఐఎమ్ గోయింగ్ టు బి గ్రాండ్ సక్సెస్ఫుల్ అనేటువంటి దృక్పథంతో విజువలైజ్ యువర్ సక్సెస్ బిఫోర్ గోయింగ్ టు డెలివర్ యువర్ స్పీచ్ ఇట్సెల్ఫ్. మీరు ఆడియో స్టేజ్ పైకి ఎప్పుడైతే వెళ్తున్నారో యు ఎక్స్పెక్ట్, విజువలైజ్ యువర్ సక్సెస్. ఐఎమ్ గోయింగ్ టు బి రాక్ దిస్ స్పీచ్, ఐఎమ్ గోయింగ్ టు బి సూపర్ సక్సెస్. నా స్పీచ్ అయిన తర్వాత సూపర్ సార్, ఎక్స్ట్రాడనరీ సార్ అని అందరూ తప్పట్లు కొడతారు అనేటువంటి విజువలైజేషన్ తోటి కనుక మీరు స్టేజ్ మీదకి వెళితే మిమ్మల్ని అడ్డగించుకునేవాడు ఎవ్వడు లేడు. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్ అవ్వాలన్నా మీ చేతుల్లోనే ఉంది, ఫెయిల్యూర్ అవ్వాలన్నా మీ చేతుల్లోనే ఉంది, దానికి ఎవ్వరు బాధ్యులు కారు. ప్లీజ్ కీప్ యువర్ మైండ్. నెక్స్ట్, కంటెంట్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది, స్టేజ్ ఫియర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీ చేతిలో అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది, డెలివరీ ఇచ్చేసాను రా నాయన, కంటెంట్ ప్రిపేర్ చేశాను, డెలివరీ ప్రాక్టీస్ చేశాను, అన్నీ అయిపోయింది, నేను నా బాధ్యత అయిపోయింది. అయిపోయిందా? అవ్వలేదు. ఫీడ్బ్యాక్, టేక్ ఫీడ్బ్యాక్, ఎవల్యూషన్ అండ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఎవల్యూషన్ అండ్ ఫీడ్బ్యాక్. ఎప్పుడైతే సరే మీరు ఫస్ట్ స్పీచ్ కానీ ఏ స్పీచ్ అయినా సరే, ఫస్ట్ స్పీచ్ ఎక్కర్లేదు, ఫస్ట్ స్పీచ్ కనుక కంప్లీట్ చేస్తే, సారీ, ఒక స్పీచ్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఎప్పుడు కూడా టేక్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల చాలా 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 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే, యూ కెన్ అండర్స్టాండ్ వేర్ యు ఆర్ స్టాండింగ్, యూ కెన్ అండర్స్టాండ్ వాట్ యువర్ క్యాపబిలిటీస్, you can understand what is your weakness, you can understand what is your strength, you can understand where you have to improve, you can understand your anomalies, you can understand your backlogs. There are so many things you can understand by taking feedback. Please take feedback after completion of your speech. That's going to be help you in so many ways. And friends, once you get negative feedback, డోంట్ ఫీల్ ఎమోషనల్. ఈడెవడు రాయుడు, వీడికి మొక్క చెప్పడం రాదు, నా స్పీచ్ బాగాలేదంటాడా? సన్నాసులు, వీళ్ళకేం తెలుసని ఇదిగొచ్చి చెప్పమని తెలుస్తుంది. నాటకాల వీళ్ళకి రాదు అంట, బాగా చెప్పలేదంట, ఆయన చెప్పమను చెప్పగలుగుతాడా? ఇది మాత్రం మైండ్ లో పెట్టుకోవద్దు. క్రికెట్ చూస్తుంటాం, సచిన్ టెండూల్కర్ ఒక రాంగ్ బాల్ అటెంప్ట్ చేశాడు, రాంగ్ బాల్ అటెంప్ట్ చేశాడు రా, ఈ బాల్ అటెంప్ట్ చేయకుండా ఉంటే బాగుంటది, సింపుల్ అవుట్ అయిపోయాడు రా, తప్పు చేశాడు రా, ఈ బాల్ కనుక అటెంప్ట్ చేయకుండా బాగుంటది. ధోని క్యాచ్ మిస్ చేశాడు, అర్రే భలే మిక్స్ చేశాడు రా, ఏంటి ఇలా మిక్స్ చేస్తున్నాడు, ఇవాళ ధోని సరిగ్గా ఆడట్లేదు. రాజమౌళి సూపర్ సక్సెస్ సినిమా తీశాడు, అందులో మీకు ఒక పాయింట్ అసలు రాజమౌళి ఏంటి ఇలా తీశాడు, ఇలా తీయకుండా ఉంటే బాగుండేది, చండాలంగా తీశాడు, నువ్వు చూపు, నువ్వు కొట్టు, ఆ స్ట్రోక్ కొట్టు, నువ్వు సచిన్ టెండూల్కర్ కొట్టిన స్ట్రోక్ నువ్వు కొట్టు, సచిన్ ఎంఎస్ ధోని మిస్ చేసిన క్యాచ్ నువ్వు ఆడి చూపించు. నీ వల్ల కాదు, ఎందుకంటే టీవీ ముందు కూర్చుని ఎన్ని కామెంట్లు చేయొచ్చు, ఆడేవాడికి తెలుస్తుంది, చూసేవాడికి చేసేవాడికి తెలుస్తుంది, ఆ సినిమా తీసేవాడికి తెలుస్తుంది దానిలో ఉన్న సత్తా ఏంటో. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే కామెంట్స్ కామన్,
కామెంట్స్ వస్తాయి. మనం ఎలాగైతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యొక్క ఈవెంట్స్ చూసి మనం కామెంట్స్ చేసుకుంటున్నామో, మనం ఆఫ్టర్ ఆల్ ఒక ఈగ, దోమ, చీమ లాంటి వాళ్ళం, మన నుంచి కామెంట్స్ రావు అని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో యూ గెట్ సో మెనీ నెగిటివ్ ఫీడ్బ్యాక్, టేక్ ఇట్ పాజిటివ్లీ. ఇఫ్ నీవు ఎంత శక్తివంతంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని యాక్సెప్ట్ చేయగలుగుతావో అంత స్పీడ్గా పైకి ఎదుగుతావో, నువ్వు ఎంత పాజిటివ్గా నీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని తీసుకుంటావో అంత స్పీడ్గా నువ్వు పైకి ఎదుగుతావో. సో ఫ్రెండ్స్, టేక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్. అది మీరు రేపు నిత్యంలో ఎక్కడానికి ఉపయోగపడే సోపానాలు మాత్రమే. డోంట్ థింక్ యాజ్ ఏ వైకుంఠపాడులో కరిసే పాములు కాదు అవి మీకు నిత్యంలో. సో don't feel bad about your negative feedbacks. Similarly, don't be so exciting of your positive feedback. ఎవరన్నా సూపర్ గా చెప్పారు, ఆ సూపర్ చెప్పారంటే అబ్బా నేను చించేసి ఉంటాను, ఫస్ట్ స్పీచే చించేసానంటే ఇక నా చూడు, ఇంక రేపు ఫ్యూచర్ లో తప్పట్లు, తాళాలు, సన్మానాలు, నాన్న ఇవన్నీ వద్దు. మనకన్నా పెద్ద పెద్ద తురుంకాలు చాలా మంది ఉన్నారు. ఓకే, ఇఫ్ యూ గో ఇన్ టు దట్ ఓవర్ కాన్ఫిడెన్స్ by taking your positive feedback, you are dropping yourself. So don't be overwhelmed with your positive feedback. Take positive feedback for you making your standards in as it is, and take negative feedback to improve your standards. Then you will be rocking. So take positive feedback for further improvement, negative feedback to correct yourself. So then only you will be improved. Okay na? So this is about the evaluation and feedback, which is very very important after completion of your speech. Every speech, not only first speech. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా కేవలం డోంట్ కన్ఫైన్ ఫర్ ద ఫస్ట్ స్పీచ్. జీవితంలో మనం చెప్పే లాస్ట్ స్పీచ్ కూడా మన దృష్టిలో ఇట్ షుడ్ బి ఫస్ట్ స్పీచ్ ఓన్లీ. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఎథిక్స్ అండ్ ఎటిక్స్? మీరు ఆల్రెడీ చదివారు, ఆల్రెడీ స్పీచ్ కూడా అయిపోయింది, చెప్పేసి ఉన్నారు. కాబట్టి ఐ విల్ గో ఇన్ వెరీ బ్రీఫ్. ఫస్ట్ ఎథిక్స్ గురించి చెప్తాను. రెస్పెక్ట్ ఆర్గనైజర్స్. ఎప్పుడైనా సరే సార్, ఆర్గనైజర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. దే ఆర్ యువర్ కస్టమర్స్. మీరు రూట్ గా బిహేవ్ చేస్తే మాత్రం యూ విల్ లూజ్ క్రెడిబిలిటీ. రెస్పెక్ట్ ఫీలింగ్స్ ఆఫ్ ద ఆడియన్స్ నుంచి వచ్చే ఎమోషన్స్ కానివ్వండి, ఆడియన్స్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ కానివ్వండి, రెస్పెక్ట్ దెమ్. They are asking to clarify their doubts, not insult you. That's very very important. Please keep that in your mind. So they are there to raise their questions, because they are participating to receive your speeches, and they have right to raise their questions. It is your responsibility to answer them in a right way, with right manner. Don't get irritation of the question and answers. Respect the feelings of the audience. Maintain dress code and attire. నిన్న మొన్నటిదాకా నేను అపియర్ అయిన రోజు చూడండి, ఈ రోజు ఎట్లా వచ్చానో స్పీచ్ కోసం చూడండి. You can understand, because today I am a speaker. So I have to maintain this attire. అదే ఏంటి ఎలా వచ్చాడు, గడ్డాలు వేసుకుని మీసాలు వేసుకుని అసలు నేను చెప్తాడా, నీ దగ్గర ఏమైనా స్టఫ్ ఉందా అనేటువంటి ఒపీనియన్ మాత్రం క్రియేట్ చేసుకోవద్దు. దెన్ బీ ఇన్ టైం. ఇందాక చెప్పాను, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందుగా వెళ్ళి, ఈవెన్ రెగ్యులర్ కూడా ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 15 minutes హాఫ్ అన్ అవర్ టైంలో ఉంటే యూ విల్ గెయిన్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది పీపుల్. డోంట్ బి ఎర్రగెంట్. ఏదో నాకే తెలుసు కదా, నేను పెద్ద తురుంకాన్ని, నన్ను మించిన లేడని చెప్పి ఎర్రగెంట్ గా ఉంటే మాత్రం నిన్ను దగ్గరికి రానిరు. బీ విత్ స్మైలింగ్, జాయ్ఫుల్ అండ్ ఎంజాయబుల్ ప్లేస్. ఎప్పుడు కూడా నవ్వుతూ హాయిగా ఉండండి సార్. ఏం పోయింది సార్, మనకి నవ్వితే డబ్బులే ఖర్చు అవ్వవు సార్, మనసు కుదుట పడుతుంది. హ్యాపీగా ఉంటాం సార్. నవ్వండి సార్. బీ స్మైల్, బీ జాయ్ఫుల్. మీరు ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా, ఎంత నవ్వుతూ ఉంటే మీ మనసు అంత ఆహ్లాదంగా ఉంటుంది, మీ బాడీ అంత హ్యాపీగా ఉంటుంది, మీ మైండ్ అంత క్లియర్ గా ఉంటుంది, మీ డెలివరీ అంత సూపర్ గా వస్తుంది. బీ స్మైల్, బీ హ్యాపీ. నెక్స్ట్, ఎథిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి, బిహేవ్ లైక్ ఏ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టబుల్ పర్సన్. ఒక బాధ్యతాయుతంగా, ఒక సంస్కారవంతంగా ఉండండి. మీరు 10 మందికి 10 విషయాలు చెప్పడానికి వెళ్ళారో కాబట్టి మీరు ఎంత సంస్కారంగా ఉండగలిగితే అంత రెస్పెక్ట్ మీరు గెయిన్ చేయగలుగుతారో. ఓకే, బీ ఫ్లెక్సిబుల్ విత్ ఇన్కన్వీనియన్స్ అండ్ షార్ట్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెళ్ళిన ఆర్గనైజేషన్ లో ఏదన్నా చిన్న లోపాలు ఉన్నా, ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, ఏదో భోజనం కొంచెం లేట్ అయింది, ఓకే, ఏదన్నా పికప్ చేసుకోవడానికి ఎవరో టైంకి రాలో 5 నిమిషాలు అటు ఇటు ఉంది. సి
మేనేజ్ ద బీ ఫ్లెక్సిబుల్. ఎందుకంటే పొరపాటు చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడ జరుగుతాయి. మీరు ఏదో పెద్ద స్పీకర్గా స్పీచ్ వెళ్ళారు అని చెప్పేసి వాడి మీద ఏదో మీరు పెత్తనం చెలాయించడాలని ఒక ఎర్రగెంట్గా రూడ్గా బిహేవ్ చేస్తే ఇట్స్ నాట్ కరెక్ట్. సి యూ హ్యావ్ టు కీప్ అప్ యువర్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మనం బేర్ చేయకపోయినప్పుడే ఫీల్ అయినప్పుడు మాత్రమే మనం స్పీకర్గా సక్సెస్ అవుతా ఉన్నాం. బికాస్ యువర్ రూట్ మ్యాప్ ఆఫ్ సో మెనీ పీపుల్. నిన్ను చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ. సో నిన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి అక్కడ. అంతేగాని నిన్ను చూసి అసహించుకునే పరిస్థితి మాత్రం ఉండకూడదు. స్టే ఇన్ ద వెన్యూ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ స్పీచ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే నేను ఒక 5-6 స్పీచ్ చెప్తున్నాను అనుకున్నా, నేను స్పీచ్ చెప్పేసి నమస్కారం సార్ నా పని అయిపోయింది కదా అని చెప్పేసి దులుపుకుని అక్కడ వెన్యూ దగ్గర నుంచి వెళ్ళిపోవద్దు. సో బీ దేర్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్, బీ దేర్ విత్ అదర్ పీపుల్ ఆల్సో. రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయొచ్చు, other the knowledge సంపాదించుకోవచ్చు. You can learn so many things from the people. Don't be in a hurry leaving the venue immediately after completion of your speech, unless until you have something emergency. Suppose if you have any extraordinary emergency which you cannot avoid, also take permission from the organizer. Sir, నాకు ఈ ప్రాబ్లం ఉంది, దయచేసి అర్థం చేసుకోండి, I have to leave. You are after completion of your speech, లీడ్ సార్ కైండ్లీ పర్మిట్ అంటే వాళ్ళు ఆహ్లాదంగా సంతోషంగా మిమ్మల్ని సాగనంపుతారు. అంతేగాని అయిపోయింది సార్, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ గాట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, కీప్ కమింగ్, కీప్ కాలింగ్, సీ యూ బై అని చెప్పేసి వెళ్ళిపోయారు అనుకోండి, యూ వోంట్ గెట్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద పీపుల్. ఆ వెన్యూలో ఉండండి, ఆ ఈవెంట్ అయ్యేదాకా ఉండండి, వాళ్ళతో కోఆపరేట్ సరదాగా సంతోషంగా అందరితో గడపండి. యూ గెట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది పీపుల్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, డయాస్ మీద కానీ ఆడియన్స్ లో కానీ అంటే ఫ్రంట్ లైన్ లో వెరీ వెరీ మీ బ్లెస్సింగ్స్ అంటే గురువు లాంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా అంటే ఒక సంస్కారం మనకి విద్య నేర్పిన వాళ్ళని దారి చూపిన వాళ్ళు కానీ మనకి ఎవరైతే దారి చూపించారో భవిష్యత్తులో అలాంటి వాళ్ళు ఎవరన్నా మన కళ్ళ ముందు స్టేజ్ ముందు టేక్ దేర్ బ్లెస్సింగ్స్ బిఫోర్ గోయింగ్ ఆన్ టు ది స్టేజ్ ముందు వెళ్లే ముందు ఒక పెద్దవాళ్ళు ఎవరన్నా ఒక రెస్పెక్టబుల్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే సాష్టాంగ నమస్కారాలు చేసి 5 నిమిషాలు స్తోత్రం చదవమని నా ఉద్దేశం కాదు. సార్ ప్లీజ్ బ్లెస్ మీ అని చెప్పేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని స్టేజ్ మీదకి వెళితే చాలా సంతోషంగా చాలా గౌరవంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ ఇష్యూ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. మీరు 10 మందికి మార్గదర్శి అవుతున్నారు అంటే మీకన్నా ఎవరైనా పెద్దవాళ్ళు గౌరవనీయులు సంస్కారవంతులు ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి అని మీరు చేసి చూపిస్తున్నారు. సో యు ఆర్ గివింగ్ ఐడియా టు సో మెనీ పీపుల్ హౌ టు ఫాలో ది ఎథిక్స్ ఆఫ్ ఏ పబ్లిక్ స్పీకర్. అందులో ఎటువంటి తప్పు లేదు. నేను ఆయనకి నమస్కారం పెట్టేది ఏంటి అనే ఫీలింగ్ వద్దు. పెద్దవాళ్ళు గౌరవనీయులు మనకి దారి చూపిన వాళ్ళు ఎవరన్నా ఆ సభలో కనుక ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని స్టేజ్ మీదకి ఎక్కడంలో ఎటువంటి తప్పు లేదు. దానివల్ల నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది తప్ప ఎటువంటి ముప్పు జరగదు ఫ్రెండ్స్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో దిస్ ఈస్ ద ఓవర్. నౌ డూస్ డోంట్స్. నో నీడ్ టు ఇన్ఫార్మ్ ఆడియన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు డెలివరీ ఫస్ట్ స్పీచ్. నేను ఫస్ట్ స్పీచ్ చెప్తున్నాను, దయచేసి తప్పులు ఉంటే మన్నించండి, అన్నిదా భావించవద్దు, ఏం అవసరం లేదు. నువ్వు ఫస్ట్ స్పీచో అంత స్పీచ్ వాడికి సంబంధం లేదు. బాగా చెప్తున్నావా బాగా చెప్పట్లేదా అంతవరకే. సో డోంట్ ఎక్స్పెక్ట్ నేను ఏదో సింపతి గెయిన్ చేద్దాము నేను ఫస్ట్ స్పీచ్ అని మాత్రం దయచేసి ఆ పాయింట్ లో ఉండద్దు. తర్వాత మీ మనసులో భయం ఉన్నట్టు బయటికి చెప్పకండి. బిహేవ్ లైక్ ఏ జెంటిల్మ్యాన్. ఎప్పుడు కూడా జెంటిల్మ్యాన్ బిహేవియర్ లో ఉంటే యూ విల్ గెయిన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది ఆడియన్స్. నెక్స్ట్ ఒక 4-5 టిప్స్ చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్స్ సార్. కంపీట్ విత్ యువర్ సెల్ఫ్, నాట్ విత్ అదర్స్. నేను సుబ్బలక్ష్మి గారి లాగా బాగా చెప్పానా లేదా, చలపతిరావు గారి లాగా బాగా చెప్పానా లేదా, వెంకటేశ్వరరావు గారి లాగా బాగా చెప్పానా లేదా, ఇట్స్ నాట్ యువర్ రిక్వైర్మెంట్. నువ్వు ఈ ఫస్ట్ స్పీచ్ అయిపోయిన తర్వాత నేను ఎలా చెప్పాను యు కంపీట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ స్పీచ్ నేను ఇంతకన్నా ఎంత బాగా చెప్పగలను, దట్స్ యువర్ కాంపిటీషన్. కంపీట్ విత్ యువర్ సెల్ఫ్, నాట్ విత్ అదర్స్. అదేంటి సార్ మరి అదర్స్ లో కంపీట్ చేయకపోతే ఎలాగా అనే క్వశ్చన్స్ మీకు రావచ్చు. ఎస్, డోంట్ కంపీట్. కంపారిజన్ అంటే ఎలా తీసుకోవాలంటే పాజిటివ్ కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారావు గారు స్పీచ్ చెప్పారు, ఆయన ఎలా చెప్పారు, ఆయనలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, సో ఆయన దగ్గర నుంచి నేనేం నేర్చుకోగలను. వెంకటేశ్వరరావు గారు ఎలా చెప్పారు, ఆయనలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, నేను ఎలా నేర్చుకోగలను. కృష్ణమూర్తి గారు ఎలా చెప్పారు, ఆయనలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, నేనేం నేర్చుకోగలను. దిస్ ఈజ్ వాట్ కంపారిజన్. ఆయన ఎలా చెప్పాడు కాబట్టి నేను ఇలా చెప్పాలి,
ఆయన ఎలా చెప్పలేదు కాబట్టి నేను ఇలా చెప్పకూడదు, ఆయన కన్నా నేను సూపర్ అనిపించుకోవాలి, కృష్ణమూర్తి గారి కన్నా వాసు గారు సూపర్ గా చెప్పారు, సుబ్బారావు గారి కన్నా అదరగొట్టేశారు, ఇటువంటి ఐడియాస్ మీ మైండ్ లో పెట్టుకోవద్దు. యు కంప్లీట్ యువర్ సెల్ఫ్. యువర్ నెక్స్ట్ స్పీచ్ షుడ్ బి ద బెస్ట్ కంపేర్ టు యువర్ ఫస్ట్ స్పీచ్. యువర్ థర్డ్ స్పీచ్ షుడ్ బి బెటర్ దాన్ యువర్ సెకండ్ స్పీచ్. యువర్ 100 స్పీచ్ షుడ్ బి బెటర్ దాన్ యువర్ 99 స్పీచ్. అప్పుడే మీరు వృద్ధిలోకి వస్తారు. వాళ్ళని వీళ్ళని టూల్ గా తీసుకోండి, ఎగ్జాంపుల్ గా తీసుకోండి, కంపేర్ చేసుకోండి, నేర్చుకోండి. కానీ పోటీ తత్వంతో మాత్రం కంపేర్ చేయొద్దు. మీతో మీరు పోటీ పడండి, మీకెవ్వరు పోటీ కాదు. వెరీ ఇంపార్టెంట్. స్టాప్ యువర్ స్పీచ్ బిఫోర్ ఆడియన్స్ ఆస్క్ యూ టు స్టాప్. నాయనా దన్నోరా బాబు, నీ స్పీచ్ కి మేము వెళ్ళిపోతున్నారా అనేదాకా మాత్రం కంటిన్యూ చేయొద్దు. టేక్ ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్. బాబు బోర్ కొడుతుంది, ఎవరు వినలేదంటే ఎక్కడో అక్కడ ఏదో ముగింపు చేసుకుని కిందకి దిగండి, కానీ వాళ్ళని ఇంకా చంపి నలిపి మాత్రం పెట్టద్దు మత్తులారా. సో అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్. ట్రై టు అడ్జస్ట్ యువర్ స్పీచ్ బేస్డ్ ఆన్ ది పల్స్ ఆఫ్ ది ఆడియన్స్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెలబ్రేట్ యువర్ సక్సెస్. సూపర్ గా చెప్పావు, అయిపోయింది, ఎస్, కిందకి దిగి నిన్ను నువ్వు తట్టుగా రెండు అన్నా సూపర్ గా చెప్పావురా, టాప్ రా, బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందిరా, కీప్ ఇట్ అప్, ఇలాగే ఉండాలిరా, నీ స్పీచ్ ఇంకా పెంచుకోరా. దట్స్ ద స్పిరిట్. సెలబ్రేట్ యువర్ సక్సెస్. నిన్ను నువ్వు పొగుడుకో మిత్రమా, ఎవడ పొగడాల్సిన అవసరం లేదు. మంచి చేస్తే నిన్ను నువ్వు పొగుడుకో, చెడు చేస్తే నిన్ను నువ్వు తిట్టుకో. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ అనాలిసిస్. నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నావో యూ గ్రో ఆటోమేటికల్లీ. డోంట్ గెట్ అప్సెట్ విత్ యువర్ ఫెయిల్యూర్. ఒక్కసారి ఫెయిల్యూర్, ఏంటి వాస్ గారు ఇలా చెప్పాడు సోది, బాలేదా, ఏదో చెప్తాను ఎక్స్పెక్ట్ చేసాం, అబ్బా ఏంటి వాస్ గారు అని విన్నారు అనుకోండి, ఫోన్లే, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం డెవలప్ చేసుకుంటాం, ఇంప్రూవ్ చేసుకున్నాం. ఫస్ట్ స్పీచ్ లోనే చరణ్ కోటేశ్వరరావు గారిలా చెప్పాలా, గరికపాటి గారు చెప్పాలా, అవసరం లేదు కదా. ఓకే, I will take the complaints as a positive and I will improve myself. So don't get upset. Set up and continue your journey. That is very important. Continue your journey. ఎప్పుడైతే నువ్వు జర్నీ కంటిన్యూ చేస్తున్నావో అప్పుడు మాత్రమే నీ తప్పులు నువ్వు సరిదిద్దుకోగలవు. వాడెవడో ఏదో కూశాడు, వాడెవడేదో మేశాడు, వాడెవడేదో లాగాడు అని చెప్పేసి నువ్వు అక్కడ ఆగిపోయావంటే నిన్ను నువ్వు కిల్ చేసుకున్నట్టే. వాడు హ్యాపీగా అనేసాడు, వెళ్ళిపోయాడు, నష్టపోయేది ఎవరు? నువ్వు. సో డోంట్ గెట్ అప్సెట్. Continue your journey. Feel your every speech as your first speech. ఇందాకే చెప్పాను, ప్రతి స్పీచ్ కూడా, నేనేదో ఫస్ట్ స్పీచ్ గురించి చెప్పాడు కదా వాసు గారు అని చెప్పింది ఫస్ట్ స్పీచ్ మాత్రమే. సెకండ్ స్పీచ్ కి మనం కంటెంట్ ప్రిపేర్ పెద్ద చేయకపోయినా పర్లేదు, బాడీ లాంగ్వేజ్ లేకపోయినా పర్లేదు, వాయిస్ మోడల్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఫస్ట్ స్పీచ్ అన్ని బాగా చేశాం కాబట్టి అని మాత్రం అనుకోవద్దు. యువర్ ఎవ్రీ స్పీచ్ ఈజ్ ఏ ఫస్ట్ స్పీచ్. Your every speech is a first speech. You have to modulate in such a way. ఇది నా ఫస్ట్ స్పీచ్, లాస్ట్ చెప్పిన దానికన్నా ఇంకా ఎంత బాగా చెప్పగలను, ఆ యాటిట్యూడ్ తో ఉంటే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వెరీ 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 ఇంపార్టెంట్ ఈస్ PRACTICE. ప్రాక్టీస్. ఎప్పుడు ప్రాక్టీస్, ఏదో ఒక ప్రాక్టీస్. కంటెంట్ గురించి తెలుసుకోవడం, సబ్జెక్ట్ నాలెడ్జ్, స్పీచ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మళ్ళీ ఏదో ఒకటి మీ మనసులో దీని మీద తర్జనపరిచలు చదువుతుండాలి, ప్రాక్టీస్ చేస్తుండాలి, నేర్చుకుంటుండాలి, తపన పడుతూ ఉండాలి, దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, సాధించాలనే తపన ఉండాలి, కోరిక ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు, మంచి స్పీకర్ గా ఎదుగుతావు. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. అబ్బో నాతో పాటే మొదలెట్టాడు, ఆయన పెద్ద స్పీకర్ అయిపోయాడు, నేను ఈయన కలిసి స్టార్ట్ చేసాం, ఈయన అందరూ పిలుస్తున్నారు, నన్ను కూడా పిలవట్లేదు, మేము ముగ్గురం ఒకసారి స్టార్ట్ చేసాం, ఆయన చూడు నెల కనీసం 10 సార్లు అన్నా వెళ్ళి స్పీచ్లు ఇస్తున్నాడు, నన్ను ఎవడు ఎందుకు పిలుస్తాడు? నువ్వు నేర్చుకుంటే కదా, నువ్వు ప్రాక్టీస్ చేస్తే కదా, నువ్వు ఎగ్జిబిట్ చేయగలిగితే కదా నీ ఎఫిషియన్సీని. సో ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇదేదో ఫస్ట్ స్పీచ్ గురించి నిమిత్తమైన మాత్రం కాదు. ప్రతి స్పీచ్, ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్స్ మీరు ఏ పాయింట్ డెలివరీ ఇచ్చినా కూడా అద్భుతంగా పండించగలిగినప్పుడు మాత్రమే మీరు సూపర్ సక్సెస్ గా ఎదగలుగుతారు. అలాంటి మేధా సంపత్తిని, అలాంటి క్రియేటివిటీని, అలాంటి కెపాసిటీని కలిగించుకోండి, పెంచుకోండి. మీరు నేర్చుకున్న దాన్ని 10 మందితో పంచుకోండి.
అప్పుడే మీరు ఒక బ్యూటిఫుల్ గా ఒక ఎఫెక్టివ్ స్పీకర్ గా ఎదుగుతారని మనస్ఫూర్తిగా చెబుతూ ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి అవకాశం కల్పించినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, కదం కృష్ణమూర్తి గారికి, వెంకటేశ్వరరావు గారికి, నా తోటి సహచరులు సుబ్బారావు గారు, వేణు, అందరికీ నమస్కారాలు, మళ్ళీ నమస్కారాలు, మళ్ళీ శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేము కూడా ఈ సెషన్ వినడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఫస్ట్ స్పీచ్ ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, కంటెంట్ కంచెలు ప్రతి విషయాన్ని కూడా స్టార్టింగ్ డే నుండి ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలను ప్రతిదీ కూడా జోడిస్తూ చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్వశ్చన్ అండ్ అవర్స్ తీసుకుని సార్ విత్ యువర్ పర్మిషన్. నో పర్మిషన్, యూ కెన్ క్యారీ ఆన్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరికైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఈ రోజు టాపిక్ లో మీకు ఇంకా భయం ఉందా, ఫస్ట్ స్పీచ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, సార్ చెప్పినటువంటి టాపిక్స్ మీకైనా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే అడగండి, హ్యాండ్ రేజ్ చేయండి, లేదా అన్మ్యూట్ చేసినా మాట్లాడుతుంది. వాసు గారు సార్ నమస్తే సార్. వాసు గారు హ్యాపీ ఈవినింగ్ సార్. నమస్కారం, థ్యాంక్ యూ, హ్యాపీ ఈవినింగ్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీ స్పీచ్ వినడం మాకు అదృష్టం. చాలా చాలా వెరీ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్స్. నో క్వశ్చన్ సార్. ఆన్సర్స్. ఇంత చక్కగా చెప్పినప్పుడు ఇంకా క్వశ్చన్ ఎక్కడి? ఆల్రెడీ ఈ పార్టిసిపెంట్స్ లోపల ఎంతూజిజం కలిగించారు, ఇన్స్పిరేషన్స్ బాగా ఉంది సార్. ఉత్సాహము ఎక్కువగా పెంపొందించారు ఈ యొక్క మీ యొక్క స్పీచ్ లోపల. ప్రతి ఒక్కరికి భయం అనేది లేకుండా భయం పోగొట్టడానికి ఏమేమి చేయాలనేది చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకోటి ఏవి మనము పెంపొందించుకోవాలి, ఏవి కట్ చేయాలి, స్పీచ్ బాగా ఇన్స్పిరేషన్ గా ఇవ్వాలంటే ఎలాంటి మనం పాటించాలనేది చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి విషయాలు మీ నుంచి నేర్చుకోవడం చాలా సంతోషం సార్. ఈ ఏజ్ లో కూడా మీరు ఇంత మాకు ఇన్స్పిరేషన్ గా స్పీచ్ చేయడం గొప్ప విషయం. నా ఏజ్ మిమ్మల్ని ఎంత అనుకుంటున్నారు సార్ మీరు? 50-55 ఉండొచ్చేమో అనుకుంటున్నాం. నాకు 9 ఏళ్ళు సార్. సార్ 9 ఏళ్ళు సార్ నాకు. 9 ఏళ్ళు ఆ, అలా అనిపిస్తుంది సార్. ఇప్పుడు అలాగే ఈ అనిపిస్తుంది. ఏజ్ లో కూడా అంతా ఇప్పుడు ఒక గంట సేపు మనము ఇంతమందికి స్పీచ్ ఇవ్వాలి అంటే ఒక రోజు లేకపోతే 2-3 గంటలు మీరు ప్రిపేర్ అయితే గానీ చెప్పలేరు. మరి ఆ ఏజ్ లో మీరు అంత కష్టపడి చెప్తున్నారు మాకు అంటే మేము అది యూటిలైజ్ చేసుకుంటేనే దాన్ని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపయోగం ఉంటది. మేము కూడా బాగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ వాసు సార్ చెప్పినటువంటి క్వశ్చన్ అర్థం కలగచ్చు. సార్ ఏజ్ ఎంతో సార్ చెప్పారు కానీ ఒకసారి సార్. సో థ్యాంక్ యూ సార్, వాసు సార్. చాలా మందికి అర్థం కాలేదు అనుకుంటున్నా. లేదా అర్థమైందా? నేను చెప్తాను సార్. అందరి దగ్గర నేను అందరి దగ్గర కరెక్ట్ దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అందరి దగ్గర నుంచి ఆన్సర్ రావాలని, మీ ద్వారా రావాలని నేను ఆ విధంగా పలకడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అంత ఎనర్జెటిక్ గా మనకు చెప్తున్నటువంటి వాసు సార్ గారికి ఇన్స్పైర్ తీసుకొని మీరు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే అడగండి.